వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 అందులో అజయ్ భారీగా నటించినటువంటి, అలాగే క్లైమాక్స్లో ఎవరైతే కీలకంగా మారారో ఒక పాప, ఆ పాప తల్లిగా నటించి అందరి చేత శభాష్ అనిపించుకొని, దానికంటే ముందు వచ్చినటువంటి కా అనే సినిమాలో ఎవరూ ఊహించినటువంటి ఒక పాత్ర. సో నార్మల్గా చూస్తే అది చాలా పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటారు, ఒక డాక్టర్ అనుకుంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి సినిమా మొత్తాన్ని కూడా టర్న్ చేసి ఒక కీలకమైనటువంటి మలుపుని తీసుకొచ్చి, నిజంగా మనం చూస్తున్నది ఈమెనేనా, ఈమె ఈ సినిమాకి ప్రతినాయకురాలు అని అందరు ఆశ్చర్యపడేట్టు చేసినటువంటి నటి ఇప్పుడు మన ముందున్నారు. నిజం చెప్పాలంటే మేము ఆమె ఇంట్లో ఉన్నాము. ఆమె బిందు చంద్రమౌళి గారు. సో అనేక సినిమాల్లో ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలతో పాటు కొన్ని చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. కానీ చేసిన ఏ క్యారెక్టర్కైనా సరే ఈమె న్యాయం చేశారు అనే పేరైతే సంపాదించారు. సో పుష్ప 2 తర్వాత యాక్చువల్గా ఒక పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఉన్నటువంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళకు కూడా చాలా పెద్ద పేరు వచ్చేస్తుంటుంది. కానీ ఈమె పుష్ప 1, పుష్ప 2లో ఒకే క్యారెక్టర్ చేశారు. పుష్పతోట ప్రధానంగా పుష్పరాజ్తో కూడా ఒక కీలకమైనటువంటి సన్నివేశంలో ఆమె భాగం పంచుకున్నారు. అందుగురించి ఈరోజు ఆమె గురించి చాలామంది చెప్పుకుంటున్నారు. చెప్పాలంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా బిజీగా అయిపోయారనే చెప్పాలి. సో ఆ సినిమా అనుభవాలు, అలాగే కా సినిమాకు సంబంధించి అలాంటి ఒక విలక్షణ పాత్ర చేయడానికి సో ఆమెకి ఆ స్ఫూర్తినిచ్చింది ఎవరు, ఆ సినిమా ప్రయాణం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఆమె నోటి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం బిందు గారు. చాలా సంతోషం అండి. సో మనం చూసినప్పుడు చాలామంది మన స్క్రీన్ మీద చూసినప్పుడు నేను కూడా మొదట్లో కొంచెం పొరపాటు పడ్డాను. అంటే ఈమె చాలా పెద్ద వయసు ఉంటుందేమో ఈమెకని. సో తర్వాత మీ సోషల్ మీడియాలో కొన్ని చూసినప్పుడు ఈమె ఇంత చిన్నామే పెద్ద పాత్రలు కూడా చేసింది. అంటే నిజానికి చెప్పాలంటే మీరు మరీ అంత పెద్ద వయసు క్యారెక్టర్లకి అమ్మగా కాకుండా సో అక్క, వదిన పాత్రలు, వీలైతే ప్రధాన పాత్రలు కూడా చేయదగ్గటువంటి ఆ క్యాపబిలిటీస్ కానీ ఆ పొటెన్షియాలిటీ మీలో ఉందని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది అంటే మీ ప్రయాణం ఎలా ఉంది? సో మొదట్లో అంటే మీరు బబుల్ గమ్ అన్నారు. యాక్చువల్గా నాకు బాగా గుర్తు పుష్పవల్లి అనే క్యారెక్టర్. సో కనిపించింది ఏంది కొన్ని సెకండ్ల అంటే నిమిషంలో కూడా ఎక్కువ కనిపించరు అనుకుంటా ఆ సినిమాలో, మహానటిలో. సో అప్పుడే ఎవరు ఈమె నిజానికి అంత ముందైతే నేను పెద్దగా మీ గురించి నాకు ఎక్కువగా తెలియదు. అప్పుడు నా అటెన్షన్ అనేది పడింది మీ మీద. ఒక మంచి యాక్టర్ దొరికారు అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత మీరు చేసిన క్యారెక్టర్ బబుల్ గమ్లో చేసిన క్యారెక్టర్ కానివ్వండి, హీరో తల్లి క్యారెక్టర్ కానీ. సో ఎలా మీ ప్రయాణం ఇప్పుడు ఎలా ఉంది? పుష్ప 2 తర్వాత ఎలా అనిపిస్తుంది? సో బేసిక్గా నేను 10 years నుంచి ఉన్నానండి ఇండస్ట్రీలో. ఇండిపెండెంట్ ఫిలిమ్స్తో స్టార్ట్ చేశాను. అయితే నాకు ఫస్ట్ కొంచెం నాకు కమర్షియల్గా హిట్ అయింది పెళ్లి చూపులు. సో దానిలో కొంచెం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళు చూస్తారు కదా ఆబ్వియస్లీ కొత్త అక్కో పిన్నో వచ్చింది అని చెప్పేసి. సో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రికగ్నైజ్. యాక్చువల్లీ మీరు అన్నట్టు బేసిక్గా బికాస్ మేబీ నేను అటు మరీ యంగ్ గా కూడా కనిపించాను, అలా అని మరీ ఓల్డ్ గా కూడా కనిపించాను. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆ మిడిల్ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ లో మీకు క్యారెక్టర్స్ అనేవి చాలా తక్కువ తెలుగు ఇండస్ట్రీలో రావటం అనేది. ఎందుకంటే మీకు యు ఆర్ నాట్ ఎదర్ హీరోయిన్ ఆర్ హీరోయిన్ ఫ్రెండ్ అంత యంగ్ లేరు ఆబ్వియస్లీ, పాస్ దట్ ఏజ్ లాంగ్ బ్యాక్. అలానే ఇటు హీరోయిన్ మదర్స్ చేసేంత ఓల్డ్ కూడా ఏజ్ లేదు. సో మిగిలింది మీకేంటి అక్క, వదిన. ఇప్పుడు ఈ అక్క, వదిన స్పేస్ అనేది చాలా లిమిటెడ్ స్పేస్ అది తెలుగు ఇండస్ట్రీలో. ఓన్లీ కొన్ని సినిమాల్లో ఉంటుంది. ఆ ఉన్న కొద్ది సినిమాల్లో కూడా అది ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఈస్టరియస్ హీరోయిన్ ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. పాత హీరోయిన్స్ కింద చేసి ఇచ్చేసిన వాళ్ళని తీసుకుందామనే ట్రై చేస్తారు. సో వాళ్ళు కూడా 1-2 సీన్లు ఉన్న పాపం ఉన్నట్టే చేస్తారు. దో ద స్పేస్ ఇస్ నాట్ ఇనఫ్. అది ఆ కొంచెంలో కూడా మీకు ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్ ఉంటుంది.
ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్డ్ మంది ఉంటారు చాలా మంది ఉంటారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆల్రెడీ హీరోయిన్స్ కింద వర్క్ చేసిన వాళ్ళు మీకు వస్తున్నప్పుడు వై వుడ్ దే వాంట్ న్యూ ఫేస్, New- అన్లెస్ ఆ క్యారెక్టర్ న్యూ ఫేస్ కావాలి అని వాళ్ళు రాసుకుంటే తప్ప. అదే. సో నేను మాట్లాడుతుంది బిగ్ కమర్షియల్ సినిమాల గురించి. చిన్న సినిమాలు నేను చాలానే చేశాను, మంచి మంచి క్యారెక్టర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నెపోలియన్ గుర్తొచ్చింది. నెపోలియన్ లో వండర్ఫుల్ క్యారెక్టర్ చేశాను నేను. అది సెకండ్ లీడ్ క్యారెక్టర్ విచ్ అదేంటంటే అది మీకు ఇటు హీరోయిన్ అంత యంగ్ ఉండదు, అలానే మదర్ ఉండదు, బట్ ఇట్ ఇస్ 30s లో ఉన్న క్యారెక్టర్, చాలా స్క్రీన్ స్పేస్ ఉన్న. బట్ ఏమైందంటే మీకు చిన్న సినిమాల్లో మీరు పెద్ద క్యారెక్టర్స్ చేసినా మీరు రికగ్నైజ్ చేయరు, బికాస్ చాలా మంది చూడరు. అన్లెస్ అది ఏ పెళ్లి చూపుల్లో సూపర్ హిట్ అయిపోతే, పెళ్లి చూపుల్లో ఒకటే సీన్ ఉంటుంది నాకు, అయినా కూడా ఇండస్ట్రీలో రికగ్నైజ్ చేశారు. లైక్ అరే ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది అన్న టైప్ లో. పెద్ద సినిమాల్లో మీరు అన్నట్టు ఇందాక, పెద్ద సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ అయినా కూడా రికగ్నైజ్ చేస్తారు. పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అంటే యూ హ్యావ్ టు బి ఎదర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఏ కెరియర్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఆల్రెడీ, ఆర్ ఎల్స్ ఓపెన్ ఆడిషన్స్ ఉండి ఆ ఓపెన్ ఆడిషన్స్ లో మీరు సెలెక్ట్ అవ్వాలి. అలా నాకు ఓపెన్ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయింది నేనే రాజు నేనే మంత్రి, తేజ గారిది. సో దట్ వాస్ మై ఫస్ట్ సర్పంచ్ వైఫ్ విలన్. దాంట్లో ఆ క్యారెక్టర్ కూడా నాకు చాలా పేరు వచ్చింది, అంటే బయట జనాలు రికగ్నైజ్ చేయడం మొదలెట్టారు. కానీ ఏంటంటే మీ బాడీ లాంగ్వేజ్ కూడా అందులో ఎంత రూడ్ గా ఉంటది అంటే అసలు. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఓపెన్ ఆడిషన్స్ తో పెద్ద సినిమా రావటం అనేది. సో ఆ తర్వాత పెద్ద సినిమాలు అయినా రాలేదు, ఎందుకంటే ఏదర్ జనాలు మరి నేను ఇక్కడ అమ్మాయిని కాదనుకున్నారో, లేకపోతే మరీ పెద్దదాన్ని అనుకున్నారో. సీన్ లుక్ బయట లుక్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో వాట్ ఎవర్, తేజ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారు తర్వాత, ఎందుకు రాలేదు నీకు క్యారెక్టర్స్ అని చెప్పి. ఆ మూవీ తర్వాత అంత హిట్ అయిన తర్వాత కూడా. సో అది మరి ఎందుకు రాలేదనేది నేను దానికి ఆన్సర్ నేను ఇవ్వలేను. బట్ ఆ తర్వాత తెలుగు ఆమె కాదా అనే డౌట్ తో చాలా మంది డిడ్ నాట్ అప్రోచ్ అని నా ఫీలింగ్. సో తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను, నాకు ఇష్టపడే క్యారెక్టర్స్ చేశాను. మీ ఫీచర్స్ అన్ని కూడా కొంచెం తెలుగు కాకుండా ఎవేగా అనిపిస్తున్నాయేమో. ఏ కేరళలో లేకపోతే ఏ బెంగాలీ చెప్పండి, బెంగాలీ లాగా ఉంటా అనిపిస్తారు. అయ్యో రామా, అది చంద్రమౌళి అని లాస్ట్ నేమ్ మూలని కూడా అయిండొచ్చు, చాలా మంది ఆ పేరు విని. చంద్రమౌళి యాక్చువల్ మనకు ఫెమిలియర్ నేమ్, కానీ అది ఏంటంటే ఫస్ట్ నేమ్ కింద పెట్టుకుంటారు, లాస్ట్ నేమ్ ఉండదు. లాస్ట్ నేమ్ ఉండేసరికి హస్బెండ్ పేరు పెట్టుకుందేమో అనుకుంటారు, కానీ అది ఇంటి పేరు కదా. సో ఎనీవే కొంచెం వాట్ ఎవర్ ఐ డెంట్ గెట్, బట్ ఐ గాట్ లాట్ ఆఫ్ మూవీస్. నాకు క్యారెక్టర్స్ వచ్చాయి, లాట్ ఆఫ్ మూవీస్ వచ్చాయి, బట్ ఏంటంటే దే వర్ నాట్ హిట్ మూవీస్. అందుకని నేను బయటకు కనిపించలేదు. ఎక్కువ మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. యాక్చువల్ బబుల్ గమ్ లో అది సినిమా కనుక బాగా ఆడినట్టయితే ఇంకా మంచి పేరు వచ్చింది. మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. అంతకు ముందు కూడా మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలో ఒక సీన్ లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను, కానీ సినిమా నడవలేదు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అలా మనకి ఏమైందంటే మనం మంచి క్యారెక్టర్ చేసినప్పుడు సినిమా నడవదు, సినిమా పెద్ద సినిమా ఉన్నప్పుడు మన క్యారెక్టర్ ఏదో ఎడిట్ అయిపోతుంది. మీరు అన్నట్టు మహానటి పుష్పవల్లి, అసలు దుల్కర్ పేరు వచ్చిందంటే ఇంకా నా కెరియర్ టర్న్ అనుకున్నాను నేను, అయిపోయింది, నా కెరియర్ తిరిగిపోయింది ఇంకా అనుకున్నాను. పుష్పవల్లి, కానీ పుష్పవల్లి క్యారెక్టర్ ఎడిట్ చేసేసారు కంప్లీట్ గా. దాంట్లో 2 సీన్స్ చేశాను నేను, బట్ ఆ 2 సీన్స్ వర్ వెరీ ఇంపార్టెంట్ సీన్స్, బట్ అవి ఎడిట్ అయిపోయాయి. సో మీకు డిలీటెడ్ సీన్స్ లో వచ్చాయి, మీరు చూసింది కూడా సినిమాలో కాదు, డిలీటెడ్ సీన్స్ లో. సో ఎగ్జాక్ట్లీ ఆ న్యూస్ కూడా రావడంతో అది ఎక్కువ ఫెమిలియర్ అయిపోయింది. అది ఏమైనా అన్ఫార్చునేట్లీ ఎడిట్ అయిపోతుంది. సో పెద్ద సినిమా హిట్ అయితే ఎడిట్ అయిపోతాయి, చిన్న సినిమాల్లోనేమో మనం ఎంత మంచి క్యారెక్టర్స్ చేసి వర్సటైల్ గా చేసినా, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినా బయటపడదు. అండ్ అదర్ థింగ్ ఇస్, నేను ప్రతి క్యారెక్టర్ లో డిఫరెంట్ గా కనిపిస్తా, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తా, అన్నిట్లో డిఫరెంట్ గా కనిపిస్తా. పెద్దవాళ్ళ క్యారెక్టర్స్ చేస్తా, చిన్న యంగ్ క్యారెక్టర్స్ చేస్తా, అర్బన్ చేస్తా, రూరల్ చేస్తా. దాంట్లో జనాలు గుర్తుపట్టరు, ఇదే అమ్మాయి ఆ అమ్మాయి అనే విషయం తెలియదు. మీరు యాక్చువల్గా ఆ టైం చేసినప్పుడు దుల్కర్ తోటి మీరు తీసుకున్నటువంటి సెల్ఫీలు కూడా బాగానే వైరల్ అయినాయి. ఆ టైంలో మంచి వైరల్ అయినాయి. అంటే చూసిన వాళ్ళు యాక్చువల్గా మీరు అది అదంతా మనం చూసినంత ఎడిటెడ్ వెర్షనే, కానీ ఆ క్యారెక్టర్ ఇప్పుడు రేఖ తల్లి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పుష్పవల్లి, అది చూపించలేదు ఏంటి అని చెప్పేసి చాలా మంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆ టైంలో. మీకైతే అంటే మామూలుగా ఒక పాత్ర కోసం పుష్పవల్లి లాగా మీరు మారిపోవాలా, అది ఏం ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు, అసలైన నిజమైనటువంటి ఒక క్యారెక్టర్, ఒకప్పుడు జీవించి ఉన్నటువంటి పాత్ర, తను కూడా ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన పాత్ర, అలాగే ఇంకొక పెద్ద హీరోయిన్ తల్లి, అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా ఆనందపడిపోయి ఉంటారు కదా. డెఫినెట్ గా. పైగా అంటే దాని మహానటి అంటే సినిమా రిలీజ్ వరకు కూడా మీకు తెలిసి ఉండదు కదా. తెలియదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా తెలియదు. నాకు ఎవరో కాల్ చేసి నువ్వు ఉన్నా అన్నావు లేవు అన్నారు.
మీరు డిసప్పాయింట్ అప్పుడు ఆ, అంటే చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. ఉమ్. బట్ స్టిల్ ఐ వాజ్ ఓకే బికాస్ డబ్బింగ్ కూడా మీరే చెప్పుకురా దానికి? డబ్బింగ్ కూడా చెప్పానండి ఆ, దానికి. నేను ఇంకా dubbing బాధగా కూడా ఉంటది చెప్పాను. డబ్బింగ్ కూడా మనమే డబ్బింగ్ కూడా చెప్పుకొని. చేశాను. అయితే ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. అంటే బిగ్ డిసప్పాయింట్మెంట్ వేరు, మనకు అండర్స్టాండింగ్ వేరు. దట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఈ ఇండస్ట్రీలో ఉంటే అది పార్ట్ ఆఫ్ ద జాబ్ అయిపోతుంది. అదే. ఎందుకంటే సినిమా ఫస్ట్, ఉమ్. సినిమా అనేది ముఖ్యం. దానిలో ఎవరు ఏ క్యారెక్టర్స్ ఎంత చేశారు, ఎంత ఎడిట్ అయిపోయింది, ఎంత ఉన్నారు, ఏమీ లేరు అనేది ఆ కాన్సిక్వెన్సెస్ కి మన కంట్రోల్లో లేవు, వాళ్ళ కంట్రోల్లో కూడా లేవు. ఎందుకంటే కానీ వాళ్ళకి మీరు సినిమా అప్పుడు ముఖ్యం కదా. మీ డిసప్పాయింట్మెంట్ ని బయట పెట్టేసుకున్నారు కదా మీరు? అంటే కొంచెం ఆగలేక అంటే నేను బేసిక్ గా నేను అంత ఫేమస్ కాదు కదా. నా ఫేస్బుక్, నా పర్సనల్ ఫేస్బుక్ అని చెప్పేసి నార్మల్ గా నా ఫ్రెండ్స్ కి చెప్పినట్టు, అయ్యో చెప్తాం కదా, ఈ రోజు అవును, బాగాలేదు, అవును. నాట్ ఎ గుడ్ డే, వెరీ బ్యాడ్ డే, అరే ఉండుంటే బాగుండేది, నిజంగా చాలా డిసప్పాయింట్ అయినది అని. నేనేదో పెద్ద నేను ఫేమస్ అని కూడా అనుకోలేదు. నా ఫేస్బుక్ తీస్తూ ఎవడో మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే. అపారెంట్లీ ఎవరో నా ఫేస్బుక్ చూసి ఎవరో ప్రింట్ చేసేసారు. అది చూసి దాంతో ఒకరి తర్వాత ఒకరు ప్రింట్ చేశారు. సో నేను కొంచెం ఐ వాస్ టేకెన్ ఎ బ్యాక్ అనమాట. అదే, అరే ఇట్లా అయిపోయింది అదే. అండ్ అది ప్రింట్ చేయడం వరకు బానే ఉంది. నేను వైజయంతి మూవీస్ ని తిట్టాను, నాగేశ్వరి మీద కోపంగా ఉంది, స్వప్నదత్ మీద కోపం, ఇలా ప్రింట్ చేయడం మొదలెట్టారు. సో నేను అప్సెట్ అయ్యి మళ్ళీ రాశాను. ఉమ్. నాకు ఎవరి మీద ఎలాంటి కోపము లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. అదే. నేను డిసప్పాయింట్ అయ్యాను అన్నాను, ఉమ్. నా పర్సనల్ అకౌంట్ లో పెట్టుకున్నాను. సో నేను ఎవరికి చెప్పలేదు, నేను ఏ మీడియాకి కాల్ చేయలేదు, అదే. ఏ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తీసేసాను కూడా నా పోస్ట్. ఫీలింగ్ అప్పుడు ఆ టైం కి నా ఫీలింగ్ ఏదో అది నేను బయట పెట్టుకున్నాను. అంతే ప్రతి అంతే. ఒక్కరికి ఉంటాయి కదా ఫీలింగ్స్ అనేవి, లేకపోతే అట్లా మనుషులు కదా. ఎవరు పికప్ చేస్తారు అనుకోలేదు సోషల్ మీడియా నుంచి. ఆ పెద్ద నాకు నా ఫ్రెండ్స్, నా సర్కిల్ తప్ప ఎవరు లేరు అప్పుడు నాకు సోషల్ మీడియాలో. ఓకే. కానీ మొత్తం అంటే మన కళ్ళు మామూలు కళ్ళు కాదుగా, మీడియా కళ్ళు. అసలు ఎక్కడ మన ఏం మీడియా మామూలు మీడియా కాదు. కాదు కదా, ఎక్కడున్నా సరే ఏదో రకంగా పిక్ చేసేస్తారు. ఆ. అది ఎవరి ద్వారానే ఎవరు వెళ్ళి ఉంటుంది. ఓకే, ఈమె యాక్చువల్ గా పుష్ప వాళ్ళు క్యారెక్టర్ చేసిన ఈమె అసలు క్యారెక్టరే లేకుండా చేసేసారు. ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా వచ్చినట్టుంది కొన్ని, అంటే బాలీవుడ్ సైట్స్ లో కూడా. సో సాడ్. నాకు కొంచెం అప్సెట్ అనిపించింది, తీసేసాను, పోస్ట్ తీసేసి నేను మళ్ళీ పోస్ట్ పెట్టాను. నాకు ఎవరి మీద కోపం లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్, అది అందరికీ జరుగుతుంది. డిసప్పాయింట్మెంట్ అనేది పర్సనల్, అది డిసప్పాయింట్మెంట్ అనేది. బట్ దట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద ఇండస్ట్రీ ఆర్ అగేన్స్ట్ పీపుల్. బట్ స్వప్నదత్ హ్యాస్ బిన్ వెరీ నైస్ టు మీ, చాలా స్వీట్ హార్ట్. తర్వాత అన్ని మంచి శకునాలకి తనే పిలిచి మరీ రోల్ ఇచ్చింది నాకు. అండ్ నాకు అశ్విని దత్ గారు, స్వప్నదత్, ప్రియాంక దత్, వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు, నాతో చాలా క్లోజ్ గా ఉంటారు. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ పీపుల్. ఎప్పుడు చూసినా కూడా చాలా హోల్ హార్టెడ్ గా మాట్లాడతారు. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దట్ క్యారెక్టర్. ఓకే. అంటే తర్వాత ఎవరో కూడా ఆ సినిమా సంబంధించిన వాళ్ళు మీ క్యారెక్టర్ లేకుండా పోవడం మీద ఎవరన్నా స్పందించారు, అసలు ఎవరన్నా మాట్లాడారా మీతోటి? ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు ఆ సినిమా అయిన తర్వాత. నేను ఆల్రెడీ నాకు తెలిసింది, ఇప్పుడే తెలిసింది, ముందు చెప్పొచ్చు కదా అంటే మీకు ఇండికేషన్ ఇచ్చాము అన్నారు. అంటే నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇండికేషన్ ఇచ్చారట, మనకు తెలియలే, మనకు ఎక్సైట్మెంట్ లో తెలియలే, వాళ్ళు ఏదో ఇండికేషన్ ఇచ్చామన్నట్టు అన్నారు. కానీ బట్ స్టిల్ మాట్లాడారు. నాకు ఇంకా, నేను అసిస్టెంట్ డైరెక్టర్, ఆ టీమ్ మొత్తం నాకు ఇంకా ఫ్రెండ్సే. సో దే వర్ ఆల్ ఫ్రెండ్స్. నాకు చెప్తాను కదా, వైజయంతి మూవీస్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ అండ్ దే వెరీ ఫ్రెండ్లీ టు మీ, వెరీ నైస్ టు మీ. సో దే టాక్ టు మీ అండ్ ఎవ్రీథింగ్. సో అసలు అలాంటిది ఏం లేదు. డిసప్పాయింట్మెంట్ అనేది పర్సనల్ అంతే. అయ్యుంటే బాగుండేది అని, ఇప్పుడు ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటే బాగుండేది, ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటే బాగుండేది అన్నట్టు ఉంది అంతే. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే, మనం ఎవరు ఏదైనా మామూలుగా మన ఫీలింగ్స్ మనం ఓపెన్ గా చెప్పడం కూడా తప్పేనని ఎట్లా ఉంటది. దానికి వాళ్ళు ఏమంటారు తెలుగులో, చిలవలో పొలవలో అల్లేసేసి చుట్టూ రకరకాల స్టోరీస్ అల్లేసేసి, సో ఈమె అగనెస్ట్ గా మాట్లాడింది ఏదంటే లేదు, నాకు ఎవరు ఏమనలేదు. ఒకళ్ళు మాత్రం మామూలుగా ఫేస్బుక్ లో ఇదంతా వెరీ డిసప్పాయింటింగ్, కానీ నువ్వు సినిమా రిలీజ్ టైం కి అది పెట్టకపోయింటే బాగుండేది, అనవసరంగా సినిమా న్యూస్ డైవర్ట్ అవుతుంది కదా, కొన్ని రోజులు అయ్యాక పెట్టాల్సింది అది అన్నారు. ఆ మాట అన్నప్పుడు నేను అంత ఆలోచించలేదు. నా డిసప్పాయింట్మెంట్ ఇమీడియట్ గా వ్యక్తపరిచాను నేను. ఇట్ వాజ్ ఎన్ ఇమీడియట్ ఇన్స్టింక్ట్ అది, అంతే తప్ప ఏదో ఫేమ్ రావాలి లేకపోతే ఇది అవ్వాలి అన్న ఉద్దేశం నాది కానే కాదు అని పెడితే, నో వి అండర్స్టాండ్. సో ఎవరు నో వన్ వాజ్ రూడ్ టు మీ ఆర్ నెగటివ్ టు మీ. సో కమింగ్ టు పుష్ప, సో ఈ పుష్ప ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ కావటం ఈరోజు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా పుష్ప 1 అనేది ఆ రోజుల్లో 100 crores నెట్ కలెక్ట్ చేయటం నార్త్ బెల్ట్ లో అనేది ఒక పెద్ద విశేషం. ఎందుకంటే దాన్ని రిలీజ్ చేసిన వాళ్ళు గోల్డ్ మైన్స్ కంపెనీ అని చెప్పేసి, వాళ్ళు ఏదో యూట్యూబ్లో తెలుగు సినిమాలని మిగతా సౌత్ లాంగ్వేజ్ సినిమాలని డబ్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏదో ఒక అంటే మెయిన్ స్ట్రీమ్ది కాదు, వాళ్ళది శాటిలైట్ ఛానల్ కూడా ఏదో చిన్న శాటిలైట్ ఛానల్ దాంట్లో చేస్తూ ఉంటారు. వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు 100 కోట్లు అది చేస్తుందని.
వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. దాంతో పుష్ప 2 ఇప్పుడు ఇది ఏం జరిగిందో మనం చూసాం. అంటే గోల్డ్ మైన్ కంపెనీ లాంటి వాళ్ళకి కాకుండా ఏకంగా పెద్ద కంపెనీలే ఆ సినిమాని తీసుకోవడం. ఏఏ ఫిలిమ్స్ లాంటి వాళ్ళు, అనిల్ తడాని, రవీనా టాండన్ గారి హస్బెండ్ తెలుసు కదా. ఈరోజు చూసుకుంటే మిగతా అన్ని లాంగ్వేజ్, ఈవెన్ సొంత లాంగ్వేజ్ అయినటువంటి మన ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కంటే కూడా నార్త్ బెల్ట్ అంత పెద్ద హిట్ అవటం. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ స్త్రీ 2, జవాన్ అనేవి ఇప్పుడు దాకా కూడా టాప్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ ప్లేస్లో. వాటిని కూడా దాటేసి ఈరోజు హిందీ బెల్ట్లో అంటే ఒరిజినల్ బాలీవుడ్ సినిమాలకు కూడా లేనటువంటి రికార్డుని ఇది క్రియేట్ చేయడం అనేది, అలాంటి సినిమాలో భాగం కావటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? గ్రాటిట్యూడ్ అండి, థ్యాంక్ఫుల్. అంటే ఇది ఇట్స్ సమ్ పాయింట్ నాకు ఆ సినిమాలో పాట అవ్వటము ప్లస్ సుకుమార్ సార్ అంటే అది ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేసింది అనేది, అది రిజల్ట్ లేటర్ వచ్చిన రిజల్ట్ అది. సో విచ్ ఇస్ అమేజింగ్. అసలు అంటే మీరు అన్నట్టు ఇమాజిన్ కూడా చేసుకోలేము. కానీ ద ఫ్యాక్ట్ దట్ ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్ తో వర్క్ చేసే ఛాన్స్ దొరకడం అనేది ఫస్ట్ నాకు అది ఇట్ సెల్ఫ్ పెద్ద గ్రాటిట్యూడ్ అనుకున్నాను నేను. ఎందుకంటే సినిమాల్లోకి నేను రాకముందరి నుంచి నేను ఒక్కడనే సినిమాకి ఫ్యాన్, లేకపోతే సుకుమార్ సార్ తీసిన డిఫరెంట్ టైప్ ఆఫ్, సో వి నో దట్ ఆయన ఇలాంటి పర్సన్ తో పని చేయాలి అన్న కోరిక ఉంటుంది మనకి. సో పుష్ప 1 వచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ పుష్ప 1 లో నేను అంటే మళ్ళీ చెప్తున్నాను, నాట్ టు టేక్ అవే ఎనీవన్స్ క్యారెక్టర్, కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అమ్మ క్యారెక్టర్ కి ఆడిషన్ చేసి రానప్పుడు చిచి రిజెక్ట్ అయిపోయానని చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ కల్పలత గారు వాజ్ పర్ఫెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్, షీ డిజర్వ్డ్ ఇట్. సో కానీ నేను డిసప్పాయింట్ పర్సనల్ గా. మనకి అది ఉంటుంది కదా ఎంతైనా, పెద్ద క్యారెక్టర్, పెద్ద సినిమాలు, పెద్ద ఎక్కువ స్పేస్ ఉన్న క్యారెక్టర్ పోతే అఫ్ కోర్స్ చాలా మంది. బిందు గారు ఇంకా హీరో మదర్ క్యారెక్టర్ ఇంకా ఆయన మా ఆయన సినిమా చూసి దీనికా నువ్వు డిసప్పాయింట్ అయ్యావు, అసలు నువ్వు సూటే అవ్వవు, ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు నా మొహం మీద అనేసి. మా ఫ్రెండ్స్ అందరూ నా మొహం మీద అన్నారు, దీనికా అంత ఏడ్చావు నువ్వు, అసలు నువ్వు సూట్ అయ్యేదానివే కాదు దీనికి, సుకుమార్ సార్ డెసిషన్ కరెక్ట్ అన్నారు. అందరు ఇలానే. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ నేను కొంచెం థియేటర్ వర్క్ చేసి వచ్చాను కాబట్టి లిటిల్ బిట్, నాకు ఆ ఫీలింగ్ ఏంటంటే నేను అమ్మమ్మ క్యారెక్టర్ అయినా నేను చేయగలను. అంటే నేను బాడీ లాంగ్వేజ్ మార్చుకోగలను, నా కాస్ట్యూమ్, నా గెటప్ మార్చుకుని నేను ఓల్డ్ అయినా చేయగలను, వెరీ యంగ్. అంటే మీరు నన్ను అర్బన్ 20s చేయమన్నా కూడా, అఫ్ కోర్స్ మీరు కొంచెం విఎఫ్ఎక్స్ చేసుకోవాలి ఫేస్ మీద, అది వేరే సంగతి. అలా చేయగలనన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో ఆ కాన్ఫిడెన్స్ తో అక్కడ లుక్ టెస్ట్ లో నాకు సెలెక్ట్ అవ్వకపోయేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే నేను సూట్ అవ్వను, అరే నేను అంత ఓల్డ్ కాదు అని లోపల చెప్పుకుందాం అనిపించలేదు నాకు. అయ్యో నేను ఫిట్ అవ్వలేకపోయినా ఏంటి, నేను అమ్మాయినా చేయగలను అన్న ఒక ఇదన్నమాట. సో ఎనీవే, సో పుష్ప 1 వచ్చినప్పుడు, వదిన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ అది చిన్నగా ఉండడము, ఎక్కువ లేకపోవడంతో సర్లే ఏదో ఒకటి పెద్ద సినిమాలు అట్లీస్ట్ సార్ కి నేను కనిపించాను. అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని క్యారెక్టర్స్ ఎలా చేయాల్సి వస్తుందంటే ఆ డైరెక్టర్ కి సెట్ మీద మీ ఎబిలిటీ తెలియాలి. ఇప్పుడు ఆయన ఆడిషన్స్ చూస్తే వేల మంది ఆడిషన్స్ చూస్తారు వాళ్ళు, నువ్వు రిజిస్టర్ అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఒకసారి సెట్ మీదకి వచ్చిన తర్వాత నువ్వెవరో వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పుడు నువ్వు చిన్న క్యారెక్టర్ చేసినా ఏంటంటే వాళ్ళ కళ్ళలో పడతావు, వాళ్ళకి నీ ఎబిలిటీ తెలుస్తుంది, నీ స్క్రీన్ ప్రెజెన్స్ తెలుస్తుంది. నువ్వు చిన్న క్యారెక్టర్ ని కూడా చిన్న కొన్ని నిమిషాలు కూడా నువ్వు ఎలా దాన్ని పోర్ట్రే చేస్తున్నావు, ఎలా నువ్వు దాన్ని ఇంటర్నలైజ్ చేసుకున్నావు ఆ క్యారెక్టర్ ని, చిన్న ఒక ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఆ క్యారెక్టర్ ని ఇంటర్నలైజ్ చేసుకున్నావు అనే విషయం ఒక డైరెక్టర్ కి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది నా డైరెక్టర్స్ కనిపించాలని నేను కొందరు డైరెక్టర్స్ తో చిన్న క్యారెక్టర్స్ ఏం చేస్తాను. అందుకే చిన్న సినిమాల్లో నేను చిన్న క్యారెక్టర్స్ చేయను, పెద్ద సినిమాల్లో చిన్నవైనా ఎందుకు చేస్తానంటే వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా రాస్తున్నప్పుడు నేను గుర్తొస్తాను అని. సో అందుకని పుష్ప 1 సుకుమార్ సార్ వదిన అంటే చేసేసాను. తర్వాత తెలిసింది అఫ్ కోర్స్ చిన్న క్యారెక్టర్ ని చేసేసిన తర్వాత అడిగితే సార్ నా 2 లో చిన్న క్యారెక్టర్ అయినా దాన్ని కూడా చాలా రోజులే చేస్తుంటారు. 2 days చేశాను. అంతేనా? 2 days చేశాను. ఐ హ్యాడ్ ఓన్లీ 3 scenes. 1 scene డిలీట్ అయిపోయింది, 2 scenes సినిమాలో. చెప్తున్నా కదా, పెద్ద సినిమాలతో అదే ఉంటుంది. అది ఎవరి ప్రాబ్లమ్ కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అంతే. అది ఇంకా దాంట్లో మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడం అవకాశం కూడా రాలేదు, అంతగా రాలేదు. కానీ సార్ తెలిసింది దట్ ఐఎమ్ కేపబుల్ అని.
అది ఇంపార్టెంట్ నాకు అక్కడ. అవును అవును సార్ కి తెలిసింది ఐమ్ కేబుల్ అని, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. ఉమ్, సో 2 లో ఆయనకు తెలిసింది ఈ ఆ ఒక్క సీన్ అది ఇంపార్టెంట్ సీన్, షీ కెన్ అవును. క్యారీ ఆఫ్ అన్న విషయం కూడా ఆయనకు అర్థమైంది. ఆ, ఉమ్, అందుకే ఆయన నన్ను తీసుకుని ఉంటారు. ఆయన మైండ్ లో 2 ఉండుంటుంది మైండ్ లో ఆల్రెడీ. ఆ, సో అందుకని నాకు లక్కీగా మీరు అన్నట్టు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఆ ఒక్క సీన్ ఉమ్, పుష్పరాజు చేసింది, అది చాలు. పెద్ద సినిమాలో మీకు ఒక్క సీన్ చాలు టు షో వాట్ యుర్ కేపబుల్ ఆఫ్. అదే. పాప మిస్ అయిపోయింది, ఎవరో తీసుకెళ్లిపోయారు అనే బాధని పుష్ప దగ్గర వ్యక్తం చేసేసి అది అంటే అని వదిన వస్తేనే కదా కనెక్షన్ వచ్చింది. Connection అప్పటిదాకా వచ్చింది. ఎవరు రాలే కదా, కనెక్షన్ రాదు కదా. పట్టించుకున్నట్టు ఉంటాడు అప్పుడు దాకా, తను వచ్చింది ఆ. అనేది. సో యా, ఐ వాజ్ వెరీ లక్కీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మీరు ఏంటి వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అంటే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. పుష్ప 2 తర్వాత ఏంటి అంటే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఇట్స్ ఆల్ మీడియాతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది నాకు. ఇంకా సినిమాలు ఏంటనేది న్యూ ఇయర్ స్టార్ట్ అయితే తెలుస్తుంది. దాని మూలాన మనకి కెరియర్ ఎలా వెళ్తుంది ఎలా అనేది ఇంకా వెళ్తుంది? తెలియదు నాకు. అదే. సో ఇంకా ఇంకా ఆఫర్స్ అనేవి ఇంకా ఇంకా రావట్లేదు, ఇంకా నాట్ ఎట్. ఫీడ్బ్యాక్ అయితే వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా, మీ Definitely క్యారెక్టర్ వచ్చింది, చేసినటువంటి definitely ఫీడ్బ్యాక్ వచ్చింది డెఫినెట్ గా వచ్చింది. కో యాక్టర్స్ నుంచి కానివ్వండి, యా క్యాస్ట్ మిగతా క్రూ నుంచి కానివ్వండి. యా సో డెఫినెట్ గా వచ్చింది, అందరికి వచ్చింది. ఇప్పుడు ఇలానే ఉంటుందండి. ఇప్పుడు సమ్వేర్ సమ్ టైమ్ ఏదో క్యారెక్టర్ కి నేను గుర్తొస్తాను. అది దేనికైనా కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఎన్ అదర్ క్వశ్చన్, బట్ కా గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. అది మళ్ళీ వెళ్దాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ సీన్ చేసేటప్పుడు అలా ఎలా అనిపించింది మీకు? పుష్పరాజుగా అల్లు అర్జున్ ఆ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా, అంటే పుష్పలను చూసాం, ఇప్పుడు తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనతో కలిసి వర్క్ చేయటం అనేది ఇట్ వాజ్ గ్రేట్ అండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రోజు నేను మార్నింగ్ నుంచి రిహార్సల్స్ చేస్తున్నారు మా చేత. అప్పటికి ఇంకా బన్నీ సార్ సెట్ మీదకి రాలేదు. ఓకే. సో మాకు ఆయన సింగిల్ షాట్ సీన్ అది. అవును. అది యాక్చువల్లీ సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. మీకు సినిమాలో ఎడిట్ లో కట్ చేసి అటు చూపించడము, కట్ చేసి ఇటు చూపించడము, కట్ చేసి తన్ని తీసుకెళ్ళిపోవడం చూపించడం అవన్నీ చూపించారు. కానీ అంటే అన్ని వైపులో కెమెరాలు ఉంటాయి కాబట్టి ఇది సింగిల్ షాట్, అంటే కట్స్ లేవు దీనికి. అదే 1 షాట్ సీన్ కింద చేశారు. అంటే నేను వెళ్ళటం ఎంతసేపు అయినా ఒక్క షాట్ షాట్. అంటే నేను వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి, నేను మాట్లాడడం మొదలెట్టినప్పటి నుంచి అలా ఇలా వాక్ చేస్తూ వెళ్తారు, మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇటు తిరుగుతారు, మళ్ళీ వాక్ చేస్తూ వెళ్ళి రూమ్ తలుపు వేసేసుకుంటారు. మేము మాట్లాడుతుంటే మేము అక్కడే ఉంటాం, రూమ్ తలుపు తీసి గన్ తీసి వచ్చేస్తారు. సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. ఏది ఈవెన్ అది గన్ తీసుకొచ్చేదాకా కూడా గన్ను తీసుకొచ్చి వెళ్ళిపోయిన ఎగ్జిట్ దాకా సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. నిజానికి అవసరం లేదు, ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేసినప్పుడు లేదు, డోర్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ వెయిట్ చేస్తుంటాం, టక్కని డోర్ తెరుస్తారు. అది కూడా సో మొత్తం ఇట్ వాజ్ ఆయన సింగిల్ షాట్ పెడదామని అనుకున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే మేము రిహార్సల్ సింగిల్ షాట్ కోసం చాలా సేపు చేసాం, మోర్ దెన్ హాఫ్ ఎ డే చేసాం మేము రిహార్సల్ సింగిల్ షాట్ కోసం. అంటే పర్ఫెక్ట్ రావాలి కదా, వాక్, కెమెరా అందరము కనిపించాలి. ఎక్సెప్ట్ అల్లు అర్జున్ గారు కూడా రిహార్సల్స్ లో ఆయన లేరు, ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నారు. సో ఆ రిహార్సల్స్ లో ఆయన లేరు. బట్ మోర్ దెన్ హాఫ్ ద డే వీ డిడ్ రిహార్సల్స్ ఫర్ ద సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. ఐ థింక్ ఆయన అదే పెడదాం అనుకున్నారని నా ఫీలింగ్. ఐ మైట్ బి రాంగ్, బికాస్ ఎడిట్ లో మాత్రం అది టైమింగ్ వర్కౌట్ అవ్వాలి కదా, టైమింగ్ కూడా షార్టెన్ చేయాలి కదా. సో తను ఎత్తుకుపోవడము, మధ్యలో విలన్ మాట్లాడడము, ఇంకో షార్ట్ మాట్లాడడము, అజయ్ మాట్లాడడం, అవన్నీ కట్స్ లాగా చూపించారు. బట్ ఐ ఎంజాయ్ దట్ సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. ఎందుకంటే డైలాగ్స్ కరెక్ట్ గా రావాలి, కల్పలత గారు రావాలి, అమ్మ రావాలి, తర్వాత నేను రావాలి, తన డైలాగ్ వచ్చినప్పుడు తను రావాలి, తర్వాత నేను రావాలి. ఆయన మాత్రం నడుస్తూనే ఉంటారు, ఆయన చెప్తూ ఉండాలి, కెమెరా చూసుకోవాలి. ఆయన వచ్చి వాష్ బేసిన్ దగ్గర నుంచి బ్రష్ చేసుకుని ఉంటే కరెక్ట్ గా కెమెరా ముందుకెళ్ళాలి, ఏడవాలి, ఆ డైలాగ్ చెప్పాలి, మళ్ళీ ఆవిడ రావాలి, నేను వెళ్ళాలి, అన్ని న్యాచురల్ గా అవ్వాలి. సో వీ డిడ్ దట్ ఫర్ మోర్ దెన్ హాఫ్ ఎ డే రిహార్సల్స్ చేసాం మేము. ఆఫ్టర్ లంచ్ బన్నీ సార్, మీరు కల్పలత గారు ఉన్నారు, నేను కల్పలత గారు ఉన్నాం, బన్నీ సార్ తప్ప అందరం ఉన్నాము. బన్నీ సార్ ప్లేస్ లో దేర్ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన చేశాడు, ఈజీగానే చేశాడా రిహార్సల్స్ తర్వాత వచ్చిన తర్వాత కొరియోగ్రఫీ చెప్పగానే ఆయన వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ఫ్యూ మోర్ టేక్స్ అయ్యాయి, బికాస్ ఆయన కంఫర్ట్ కూడా ఉంటుంది కదా, ఎటు మాట్లాడతారు ఏంటి అనేది. ఫ్యూ మోర్ టేక్స్ అయ్యాయి. సో అలా వి వర్క్డ్ ఎ లాట్ ఆన్ దట్. సో ఎన్ని రోజులు పట్టింది? 1 full day ఓన్లీ ఆ షాట్, అంతే. నేను ఓన్లీ మీకు ఆ షాట్ ఒక్కటే చెప్తున్నాను, అదొక్కటే తీసాం. అది ఇట్స్ హార్డ్లీ 2 minutes కూడా ఉండదు అది షార్ట్. ఆ రోజంతా అదే తీసాం మేము, ఫుల్ డే అదే షార్ట్ తీసాం మేము. సో అది సుకుమార్ అంట నేను, ఎందుకంటే డెఫినెట్లీ యాక్చువల్లీ చాలా బాగా జరిగినట్టు. యాక్చువల్లీ మిగతావి ఇంకా ఎక్కువ రోజులు తీసిన సీన్స్ ఉంటాయి, చాలా తీసుకున్నారు ఆయన, చాలా టేక్స్ తీసుకున్నారు. ఆయనకి ఏంటంటే పర్ఫెక్షన్ కావాలి, డీటెయిలింగ్ కావాలి.
ఎగ్జాక్ట్ కావాలి, టెక్నికల్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి. సో బన్నీ సార్ ఏంటంటే తర్వాత వచ్చినప్పుడు ఆయన మూడ్ లో వస్తారు. ఈ కమ్స్ యాజ్ పుష్పరాజ్ సెట్ మీదకి. ఆయన అల్లు అర్జున్ లాగా రారు సెట్ మీదకి, పుష్పరాజ్ లానే వస్తారు. అసలు కంప్లీట్ మీరు ఆయన సెట్ మీదకి రాగానే మీకు పుష్పనే కనిపిస్తుంది. అంత బాడీ లాంగ్వేజ్, ఆ కళ్ళు మీకు. నేనైతే అయితే అప్పటికే నేను రిహార్సల్స్ చేసేసి ఉన్నా కాబట్టి నేను ఆల్రెడీ ఆ మూడ్ లో ఉన్నా. ఎందుకంటే ఏడ్చి రిహార్సల్స్ లో ఆ మూడ్, బికాస్ నాది కూడా ఫుల్ ఆ మూడ్ లో ఉండాలి కదా. సో ఆయన మూడ్ లో ఉన్నా, నేను ఆయన మూడ్ లో ఉన్నా. సో మేము ఎక్కువ మాట్లాడుకోలేదు, స్మైల్ ఇచ్చుకోలేదు. ఆయన కూడా స్మైల్ రాంగ్ ఇలా అంటారు, నేను ఇలా చూసి నేను ఇలా అన్నా అంతే. సో దాని మూలన ఏమైందంటే ఆయనతో చేస్తున్నప్పుడు ఆయన ఇంటెన్సిటీ, నేను మూడ్ లో ఉన్నాము, ఆ ఇంటెన్సిటీ నాకు ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట. ఆయన నాతో మాట్లాడట్లేదని ఇంటెన్సిటీతో ఆటోమేటిక్ గా యాక్షన్ ఇస్ నథింగ్ బట్ రియాక్షన్ అంటారు కదా. సో నాది కూడా ఇంకా అదే ఇంటెన్సిటీతో నాది వస్తుంది. సో ఐ థింక్ అల్లు అర్జున్ ఇస్ సమ్వన్ హూ మేక్స్ ద యాక్టర్స్ ఆపోజిట్ టు హిమ్ బెటర్ యాక్టర్స్. ఓకే, సో అది ఉంది అంటే పరస్పరం ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఆయన అలాగే చేస్తారు, ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా. ఆయన నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వరు, కానీ ఆయన ఆ క్యారెక్టర్ లో ఉండడంతో ఆయన నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదన్న బాధతో నేను ఇంకా నా యాంగ్జైటీ పెరిగిపోవాలి అక్కడ అమ్మ కింద. ఈయన చేస్తాడా చెయ్యడా, కాపాడతాడా. అతను ఆయన గన్ పట్టుకొని వచ్చేంత వరకు కూడా తలుపే చేసుకున్నాడు, ఏం చేస్తాడు రాడేమో అని అనుకుంటారు. అంతా కూడా ఒక సస్పెక్ట్ ఇదిలో ఉంటారు, సస్పెక్ట్ఫుల్ మూడ్ లో ఉంటారు అంతా కూడా. ఏంటి ఏమవుతుంది అతను రాకపోతే ఇక నా కూతురు ఇంకా రానట్టే కదా అన్నట్టు మీ బాధ. సో అట్లా అల్లు అర్జున్ సార్ తో చేస్తే ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు కూడా ఇంకా బాగా చేస్తారు. ఓకే, సో మొత్తానికి చాలా కంఫర్టబుల్ గానే చేస్తారా మొత్తం? సుకుమార్ సార్ సెట్ ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది ఆయనతో. అంటే ఆయన ఎంత మంది ఉన్న సెట్ మీద, ఆయన ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్నా మనం వెళ్ళి ఆయన్ని చిన్న డౌట్ కూడా అడగచ్చు. ఓకే, ఆయన ఎప్పుడు కూడా వెనకాడరు యాక్టర్స్ దగ్గరకు వస్తే. చిన్న సిల్లియస్ట్ డౌట్ అడిగినా కూడా ఆయన ఆన్సర్ చేస్తారు. అండ్ ఎక్కడ మొహమాటం అనిపించదు. అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలా, అమ్మో ఇంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు వీళ్ళని అడిగేద్దామా, ఉంటుంది కదా పెద్ద సెట్ లో. అందరు యాక్టర్స్ కి ఇస్తారు ఆయన చనువు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సుకుమార్ సార్. సో ఆయన సెట్ లో టీమ్ అంతా కూడా అలానే ఉంటారు. ఎవ్రీవన్ రెస్పెక్ట్స్ దేర్ యాక్టర్స్. టీమ్ అంతా యాక్టర్ రెస్పెక్ట్. అండ్ మీకు పెద్ద సెట్ లో డిస్కంఫర్ట్ ఉంటుందేమో అన్న ఇది, ఇంటిమిడేట్ అవుతామా, కొంచెం అడగాల వద్దా, లేకపోతే దూరంగా నుంచుందాము, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా మనకి, అలాంటిది ఈ సెట్ లో ఉండదు. ఓకే, అందరూ సమానం అంటారు. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరితో అయినా ఏమైనా మాట్లాడొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డెడికేటెడ్ టు యువర్ క్యారెక్టర్. అంతే. షార్ట్ రెడీ ఉన్నప్పుడు మాట్లాడకూడదు, అక్కడికి ప్రొఫెషనల్ అయిపోవాలి అంతే. మిగతా టైంలో ఆయన చాలా అందరితోనూ ఉంటారు. మొత్తం అంటే పుష్ప 2 అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే ఏం చెప్తారు? అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎలాంటిది అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను సుకుమార్ సార్ డీటెయిలింగ్ చూసిన తర్వాత యాక్టింగ్ లో ఇంకేమేం చూసుకోవచ్చు, ఎలా ఇది చేసుకోవచ్చు ఇంకా నేర్చుకున్నాను. అంటే రిఫైన్ అయ్యాను నా ఇది ఎబిలిటీలో. అలానే యాజ్ ఎ సైడ్ బన్నీ సార్ని చూసినప్పుడు ఆ ఇంటెన్సిటీ అది చూసినప్పుడు, సో ప్రతి యాక్టర్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటాం. అజయ్తో వెన్ ఐ వర్క్ విత్ అజయ్ ఫర్ సో లాంగ్, అజయ్ నా పక్కనే ఉండడం చాలాసేపు చాలా సీన్స్ లో. సో అజయ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎప్పటి నుంచో అని నా చిన్నప్పటి నుంచి, చాలా అంటే కొడతాడు అజయ్ కానీ నా చిన్నప్పటి నుంచి ఎక్కువ మందికి విక్రమార్కుడు సినిమా నుంచి బాగా, అయ్యో ఖుషి సినిమా నుంచి అలా చెప్పుకుందాం. ఖుషిలో అయితే ఇంకా చాలా యంగ్ కదా అసలు, టీనేజ్ బాయ్ లాగా కనిపిస్తాడు. సో అజయ్ తో కూడా ఆఖరికి, అంటే అజయ్ తో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్, అంటే నాకు క్వశ్చన్స్ అడగడం బాగా అలవాటు. సో నేను అన్నిటికీ క్వశ్చన్స్, ఇలా అయితే ఇలా చేస్తాను, నువ్వు ఇలా చేస్తావా, మీరు ఇలా చేస్తారా, ఇదైతే మీరు ఎందుకు అలా చేశారు, మీరు ఇలా చెప్పొచ్చు కదా వాళ్ళకి, మీరు ఇచ్చేసారు కదా అంటే తప్పు. మనం స్టూడెంట్స్ మాట్లాడాలి. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన చెప్పినట్టుగా చేయటం, సిన్సియర్ గా స్టూడెంట్ లాగా. ఆయన నాకు చెప్పిన, మీరు అడగచ్చు కదండి, అది మీరు అలా చేయలే కదా, వాళ్ళు అలా అంటుంటే మీరు అలా ఊరుకుంటారేంటి, అడగండి అంటుంటే తప్పు. చెప్పింది చేసుకుంటే వెళ్ళాలి, మాట్లాడకూడదు, ఎక్కువ క్వశ్చన్లు అడగకూడదు. ఇలా అజయ్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అంత పెద్ద సెటిల్, అంటే నేను చిన్న సినిమాలతో పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను నేను. బట్ ఏంటంటే అందరినీ క్వశ్చన్లు అడుగుతాను. సుకుమార్ సార్ని కూడా అడిగాను నేను. బట్ స్టిల్ అది ఎలా ఉంటుందంటే అది నా నేచర్. ఏం లేదు అంటే ఇప్పుడు సెట్ లోకి వెళ్ళినప్పుడు పుష్ప 2 ఆ సీన్ వెళ్ళినప్పుడు నేను సార్ని, సార్ ఇప్పుడు నేను బాగా ఏడ్చేసి ఇక్కడికి వచ్చానా, బాగా ఏడ్చేసినట్టు ఉండాలా, లేకపోతే ఇక్కడ బాగా కళ్ళ నీళ్ళలోంచి వచ్చి కుళ్ళి ఏడుస్తున్నట్టు ఉండాలా, లేకపోతే జస్ట్ కళ్ళలో నీళ్లుండి సటిల్ గా డిగ్నిఫైడ్ గా చేయాలా, ఎలా చేయాలి అని అడిగా. కళ్ళ నీళ్ళు ఉండాలా, కళ్ళ నుంచి నీళ్లు రావాలా, లేకపోతే ఏడ్చేసి వచ్చేసిన ఫేస్ ఉండాలా అంటే ఆయన నీళ్ళ చూసి
నీకు లోపల ఎలా అనిపిస్తే ఆ క్యారెక్టర్లో అలా చెయ్యన్నారు. ఓకే. లోపల నుంచి రావాలంతే నాకు. నువ్వు ఎలా చేసినా నాకు ఆ పెయిన్ కనిపించాలి ఆ నాకు. ఫీల్ నాకు లోపల నుంచి రావాలి. ఓకే. నీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయా, ఎలా వచ్చింది కదా, నీకు అనిపించింది లోపల నుంచి రాని అన్నారు అంతే. ఓకే. సో అలా నాకు కొంచెం అడుగుతూ ఉంటాను, నేను ఇలా ఓకే. చాలా అడుగుతాను. క్లైమాక్స్ అయితే మీ పక్కన మీతో చేసే వాళ్ళకి మాత్రం విసిగిస్తుంటారా? చాలా బాగా విసిగిస్తానండి. ఆ, అజయ్ అయితే అసలు ఎంత విసిగించానంటే, నేను నార్మల్ గా విసిగించాను. నేను ఆ, ఈవెన్ క్లైమాక్స్ సీన్ లో కూడా అజయ్ వెళ్ళి బన్నీ సార్ని హక్ చేసుకుంటే నేను వెళ్ళి కల్పలత గారి కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఆయనకు అడ్డొస్తానేమో అని నేను వెయిట్ చేశాను అనమాట. సార్ నేను ఆయన హక్ చేసుకున్న తర్వాత వెళ్ళాలా, ముందు వెళ్ళాలా, ఆవిడ పలకరించిన తర్వాత వెనకాల నుంచి రష్మికని పలకరించాలా, ముందు వెళ్ళిపోవాలా, ఆయన ఇలా ఆలోచిస్తారు. వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. సరే మరి చెత్త క్వశ్చన్ అడిగినట్టున్నా, న్యాచురల్ గా చేసేదా, న్యాచురల్ గా ఏదో చేసేస్తారు. తర్వాత వచ్చి పిలుస్తారు, పిలిచి యాక్చువల్లీ ఇందాక అడిగావు చూడు అంటారు 15 నిమిషాల తర్వాత. అటెళ్ళు, ఓకే. ఇటు రాకు అంటే ఆయన అది చిన్న క్వశ్చన్, సిల్లీ క్వశ్చన్, న్యాచురల్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, దీనికి కూడా నన్ను అడగాల. కొందరు ఉంటారు, ఉంటారు. దీనికి కూడా నన్ను అడగాల, ఇట్లా వచ్చి ఆ టైంలో ఏమనిపిస్తే అది చేశాను. నేను ఏమనిపిస్తే చేస్తాను, కానీ కెమెరాతో నువ్వు నాకు అడ్డొస్తున్నావు, లేకపోతే అజయ్ని కవర్ చేస్తాను, అది కూడా చూసుకుంటాను. బికాస్ వాళ్ళు ఇంపార్టెంట్, నేను వాళ్ళని ఓవర్లాప్ చేయదు, ఏదో నాకు న్యాచురల్ గా వచ్చింది కదా. అంటే నాకు కెమెరాలో కనిపించేయాలి అన్న ఆతృత కంటే క్యారెక్టర్ ఏం చేస్తుంది, వేరే వాళ్ళ క్యారెక్టర్ ని డిస్టర్బ్ చేయొద్దు, వేరే క్యారెక్టర్స్ ని డిస్టర్బ్ చేయకూడదు, నా క్యారెక్టర్ లో నేను ఉండాలి. సీన్ నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసము. అలా నేను కెమెరా ముందు దూరిపోకూడదు కదా, సీన్ నాది కానప్పుడు. మీతో పాటు కల్పలత గారు కూడా స్పందించాలి అక్కడ, స్పందించాలి. అండ్ కెమెరాలో ఏదో కెమెరాలో కనిపించాలని, చాలా మంది ఏంటంటే నేను కెమెరాలో కనిపించాలని దూరిపోతూ ఉంటారు సపోర్టింగ్ యాక్టర్స్. అంతేగాని ఆ సీన్ నీది కాదు, అక్కడ ఇంకెవడదు ఆ సీన్, నువ్వు కనిపించాల్సిన లేదు, వాళ్ళు అది ఉండాలి సపోర్టింగ్ యాక్టర్ కి. చాలా మంది సపోర్టింగ్ యాక్టర్స్ ఏంటంటే నాకు వచ్చేది ఇంతే స్పేస్ కదా, ఆ స్పేస్ లో నేను కనిపించేస్తాను అనుకుంటూ ఉంటారు. సో నేను అలా ఆలోచించాను. సో అందుకని నేను చాలా పర్టికులర్ ఉంటాను అనమాట. తెలుసుకొని ఉండాలి అంటే ఏంటి ఈ సీన్ లో నాది ఇంతవరకే నాది, నేను అవసరం లేదు ఈ సీన్ లో. సో నేను అవసరం లేనప్పుడు నేను అంత బ్లాక్ చేయకూడదు. న్యాచురల్ గా నేను వాళ్ళకి స్పేస్ ఇస్తూ న్యాచురల్ గా నేను ఎలా ఉండగలనో అలా ఉండాలంతే. అది కూడా తెలుసుకోవాలనుకుంటాను. డెఫినెట్ గా అండి, యాజ్ అ సపోర్టింగ్ యాక్టర్ అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మీరు న్యాచురల్ గా ఉండాలి, అలానే బిగిసిపోకి పక్కకి వెళ్ళిపోకూడదు. న్యాచురల్ గా ఉండాలి, న్యాచురల్ గానే వేరే వాళ్ళకి స్పేస్ ఇస్తూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే సీన్ వాళ్ళది కాబట్టి. ఎవరు చెప్పకూడదు మీకు మళ్ళీ పాపా నువ్వు పక్కకు జరుగు అనకూడదు మైక్ లో, అది నాకు నచ్చదు. సో నేను అలా ఉంటాను, నేను జనరల్లీ అంత కాన్షియస్ గా ఉంటాను నేను. అజయ్ ఏమన్నా మీ పర్ఫార్మెన్స్ కామెంట్లు కానీ కాంప్లిమెంట్లు కానీ ఏమన్నా ఇచ్చారా? మేము ఊరికే జోక్లు వేసుకుంటామండి, మేము ఒకరి పర్ఫార్మెన్స్ గురించి ఒకరు మాట్లాడడం అసలు. ఎందుకంటే మాకు ఆ టైంలో ఎంతసేపు ఏదో ఒకటి అంటే రిలాక్స్ అవ్వటం ఇది, కానీ మేము పెద్ద హీరోగా ట్రై చేశాడు కదా తను. అవును అవును, ఆ బాధ తనలో ఉంది, నాకు బాగా తెలుసు. సారాయి వీరయ్య అని ఒక సినిమా చేశాడు తను హీరోగా. చాలా నమ్మాడు ఆ సినిమా బాగా ఆడుతుంది అని చెప్పేసి ఒకటి, కానీ అది ఆడలేదు. చాలా డిసప్పాయింట్మెంట్ గురయ్యాడు. ఆ తర్వాత ఇంకొక 2-3 సినిమాలు చేసినట్టు ఓవరాల్ గా తను మెయిన్ లీడ్ గా. అది కొంచెం ఉంది అతనిలో, ఆ బాధ ఉంది. సో మళ్ళీ తను అంటే ఆయనకి ఇప్పుడు డిఫరెంట్ గా చేయాలని, సో ఆయన హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ సీన్. అంటే వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్తారు కదా, ఆ సీన్ లో తనకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ వచ్చింది, చాలా ఇమోషన్స్ చూపించే స్కోప్ వచ్చింది, డిఫరెంట్ టైప్ లో రియాక్ట్ అయ్యే స్కోప్ వచ్చింది. చెప్పాలంటే ఒక అన్న తమ్ముడికి కన్ఫెషన్ అది. తను చాలా ఎక్సైటెడ్ అయిపోయాడు ఆ సీన్ కి, అండ్ చాలా బ్రిలియంట్ గా కూడా చేశాడు. ఎందుకంత ఎక్సైట్ అయ్యాడంటే తనకేంటంటే స్టీరియోటిపికల్ రోల్స్ ఉంటాయి కదా, వస్తున్నాయి కదా, పాపం తను డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేస్తాడు అన్నిట్లోనే, ఎలాంటి డిఫరెంట్ బట్ వచ్చే రోల్స్ అన్ని అలా వస్తాయి కదా. సో ఈ రోల్ కి ఆ ఇమోషన్స్ అంత చూపించే అవకాశం తనకి ఏ సినిమాలో రాలేదు ఈ మధ్యకాలంలో. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, అండ్ హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ షో పీపుల్ దట్ లుక్ మేము కూడా కేపబుల్. అంటే మీరు బయట యాక్టర్స్ ని తెచ్చుకోక్కర్లేదు ఇలాంటి ఇమోషనల్ సీన్స్ చేయటానికి, తెలుగులోనే మేము ఉన్నాం ఇక్కడ చేయటానికి అని చూపించాలన్నది ఆయన ఆతృత. అండ్ హీ డిడ్ దట్ వెరీ 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 వెల్, బ్రిలియంట్ గా చేశాడు ఇది. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ హీల్ గెట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. మేము మామూలుగా జోక్లు వేసుకునేవాళ్ళం. ఆయన ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఇలా మీరు మరీ పొడుగున్నారండి, నాకు షార్ట్ రావట్లేదు, నాకు 2 షాట్ లో నాకు తలెగిరిపోతుంది, మీకు సింగిల్ షాట్ తీస్తున్నారు, మీరు పొడుగు లేకపోయింటే 2 షాట్ ఉండేది, ఇది బికాస్ ఆఫ్ యూ నాకు 2 షాట్ లేకుండా నన్ను తీసేసారు షార్ట్ లో నుంచి. నేను పొడుగనే అనుకున్నా, మరీ నేను పొట్టేం కాదు, ఐఎమ్ గుడ్ హైట్, అలాంటివి మీరు ఎందుకు ఇంత పొడుగున్నారంటే నాకు ఇప్పటిదాకా చాలా సినిమాలో నాకు పెళ్ళాలు లేరు, నాకు అలవాట్లేదు, సో నువ్వు ఆగు ఎలా నుంచి సార్ కొంచెం దగ్గర సార్ అక్కడ అంత దూరం వెళ్ళిపోతారు ఏంటి అంటే, ఓ నాకు అలవాట్లేదు కదా సినిమాల్లో పెళ్ళాలు ఉండడం, అందుకని నాకు తెలియలేదు. ఇలాంటి జోకులు వేసుకుంటున్నా.
నిజంగా బిందు గారిని చూస్తున్నప్పుడు మామూలుగా తెర మీద అవి చూసినప్పుడు ఎంత హ్యూమర్ ఉంటుందని చెప్పేసి హ్యూమరస్ పర్సనాలిటీ అని చెప్పేసి అనిపించడం. సో నాకు కూడా అదే నిజంగానే మనం తెర మీద చూస్తున్నట్టు బిందు గారేనా ఇలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. దీన్ని Okay. బట్టి ఇది actually. దిస్ ఇస్ మీ. అదే ఇది నేను నా సెట్ లో నాతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. అమ్మా అదా మహాతల్లి మాట్లాడుతూనే ఉంటుంది. ఇంత హిలేరియస్ గా నవ్వించే ఇంత హ్యూమర్ పండించే బిందు గారిని కా సినిమాలో అలా ఎలా చూపించారండి అసలు? సుజిత్ అండ్ సందీప్. యాక్చువల్లీ వెరీ 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 థ్యాంక్స్ టు సుజీత్. సుజీత్ లాంటి డైరెక్టర్స్ యూ వోంట్ సీ ఇన్ దిస్ ఈ రోజుల్లో. ఎందుకు చెప్తా నేను, ఓకే సుజీత్ 2017 లోనో 2018 లోనో ఒక డెమో ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ లాంటిది చేస్తూ నన్ను చేయమంటే నేను చేశాను. V6 కి ఏదో డెమో ఫిల్మ్ లాగా చేస్తుంటే అవునా? ఆ డెమో ఫిల్మ్ నేను సుజిత్ తో చేశాను సారథి స్టూడియోస్ లో 2 nights. ముందే పరిచయం ఉంది తనకు. అది ఏంటి, ఆ టైంలో నేను షార్ట్ ఫిల్మ్స్ డెమో ఫిల్మ్స్ అన్ని చేసేదాన్ని. 2016 పెళ్లి చూపులు వచ్చింది, 2017 లో నేనే రాజు నేనే మంత్రి వచ్చింది. సో నాకు ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ లో ఏదైనా ఉంటే నేను ట్రై చేయడం ఇష్టం నాకు. సో ఆ డెమో ఫిల్మ్ లో క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. సో V6 కదా చేస్తున్నాము, మీరు చేస్తారు, ఎవరో ఆయనకు రెఫర్ చేశారు, సో చేసాము, అయిపోయింది. నాకు కిరణ్ అబ్బవరపు గారి ఆఫీస్ కి కాల్ వచ్చినప్పుడు నేను వెళ్ళి కలిస్తే డైరెక్టర్ గారు అండి అని ఇచ్చారు. ఏంటి అబ్బాయి ఇంత చిన్నగా ఉన్నాడు అనుకున్నాను నేను. సుజిత్ ఉన్నాడు అక్కడ అనుకుని అక్కడ కూర్చుంటే బిందు గారు గుర్తుపట్టలే కదా అన్నారు. గుర్తుపట్టలేదండి, సారీ, నిజంగానే గుర్తుపట్టలేదు. ఎందుకంటే నేను చాలా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ తో, ఇండిపెండెంట్ ఫిల్మ్ డైరెక్టర్స్ తో పని చేస్తాను. ఇప్పటికీ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేయడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. సో నాకు బేసిక్ గా ఏంటంటే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్, వర్సిటాలిటీ ఇష్టం. నాకు ఒకలాగా ఉండడం ఇష్టం లేదు. నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ లోకి వెళ్ళిపోవాలి, ఇంకో పర్సన్ అయిపోవాలి, కంప్లీట్ గా ఇంకోలా కనిపించాలి. అందుకే మీకు స్క్రీన్ మీద బయట నేను డిఫరెంట్ గా అనిపిస్తా. సో ఆయన గుర్తుపట్టలేదండి అంటే, అంతే అండి మీరు అప్పుడు V6 కి చేశారు కదండి. అవునండి మీరే నా డైరెక్టర్ అంటే నేను అంటే అప్పుడు ఇంకా ఎంగుగా ఉండుంటాడు బహుశా. ఇప్పుడు గడ్డాలు వీసాలు వచ్చి ఉంటాయి. అయితే నేను అన్నా అవును నేనే అంటే, నన్ను ఏమైంది అది నాకు ఎప్పుడు చూపించలేదు, డిసపియర్ అయిపోయారు అది, టీవీ ఎవడు నాకేం పంపించలేదు అది అని అంటే, అది వర్కౌట్ అవ్వలేదండి, ఇట్ డిడ్ంట్ గో ఫార్వర్డ్ అన్నాడు. ఓ అవునా, ఐఎమ్ వెరీ సారీ అంటే, ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాను ఈ సినిమా అని చెప్పి కథ చెప్తాను అన్నాడు. చెప్పండి, ఆయన కథ చెప్తున్నాడు, ఒక్కొక్క క్యారెక్టర్ చెప్తున్నాడు. నేను ఓ ఈ సోదమ్మ ఏమో నేను, ఇదేమో నేను, అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అట్లనే, ఓ ఇదేమో నేను అనుకుంటున్నా ఆ కథలో. నేను లాస్ట్ లోకి వచ్చి ఇట్లా సడన్ గా ఒక డాక్టర్ ఉంటుంది, ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది, తను లాస్ట్ లో తను ఇట్లా విలన్ ఇది అంటే, ఓ ఇంతకీ నేనే క్యారెక్టర్ ఉన్నా, ఆ లాస్ట్ లో విలన్ అండి. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదట్ ఆ క్యారెక్టర్ నాకు ఇస్తాడు అని. నేనేమనుకుంటున్నాను, ఆయన కథ చెప్తున్న కొద్దీ ఒక్కొక్క లేడీ క్యారెక్టర్ ఆయన చెప్తున్న కొద్దీ ఇదేమో అనుకుంటూ వింటున్నా కథ అంతా నేను. సో అవును అంటే అన్నాడు. సో అది గుర్తు పెట్టుకుని ఆయన డెమో ఫిల్మ్ నేను అప్పుడు ఫ్రీగా చేశాను, డబ్బులు తీసుకున్నాను, అది గుర్తుకులేదు, తీసుకుని ఉంటా. నేను చాలా పర్టికులర్ తీసుకుని ఉంటాను, గుర్తుకులేదు కానీ ఎనీవే మినిమల్ తీసుకుంటాం కదా డెమో ఫిల్మ్ అంటే. సో అది గుర్తుపెట్టుకుని ఎంతమంది అండి, మళ్ళీ నీకు సినిమా అవకాశం వచ్చినప్పుడు, ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు ఒక పెద్ద క్యారెక్టర్ వీళ్ళకి ఇవ్వాలి అని ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి. నాకు పెద్ద సినిమా వచ్చినప్పుడు, నాకు పెద్ద క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఎవరైనా తీసుకొచ్చుకుంటాను, లేకపోతే ఆల్రెడీ వేరే లాంగ్వేజ్ లో ఇలాంటి క్యారెక్టర్ చేసిన వాళ్ళని తెచ్చుకుంటాను ఇలా అనుకుంటారు. కానీ నేను ఆల్రెడీ వర్క్ చేసిన ఆమె కేపబిలిటీ నాకు తెలుసు, తనైతే సూట్ అవుతుంది, షీ కెన్ క్యారీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అని ఎవరు తెచ్చుకుంటారు? వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు. ఎందుకంటే నేను చాలా మంది ఇండిపెండెంట్ డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ తో అవసరం లేదు, ప్లస్ అంత సిన్సియర్ ఉండదు. ఎందుకంటే నేను డెమో ఫిల్మ్స్ చేశాను ముందర, నిన్నే తీసుకుంటామని ప్రామిస్ చేసి ఆ డెమో ఫిల్మ్ కి ప్రొడ్యూసర్లు దొరికి, ఆ క్యారెక్టర్లకి ప్రొడ్యూసర్లు వేరే వాళ్ళని తీసుకోమంటే వేరే వాళ్ళని తీసుకుని ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ చేసిన సినిమా చాలా ఉన్నాయి. ప్రామిస్ చేయించి డెమో ఫిల్మ్ చేసి, అది ఎవ్రీ యాక్టర్ విల్ ఫేస్ ఇట్. అలానే వాళ్ళు బీట్రే చేశారన్న మాట నేను అన్ను, ఎందుకంటే వాళ్ళ కెరియర్ కూడా ముందుకు వెళ్ళాలి, ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళ మాట వినాలి, ఎవరి అవసరం వాళ్ళది అంతకన్నా. కానీ నేను స్పెసిఫిక్ గా చేయడము, అంతేకాకుండా థ్యాంక్స్ టు కిరణ్ అబ్బవరపు గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్, హీ డిడ్ నాట్ ఇన్సిస్ట్ దట్ ఈవిడికి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటి, నన్ను చంపే క్యారెక్టర్ యాజ్ ఎ హీరో, నన్ను చంపే క్యారెక్టర్ నువ్వు తనకి ఎవరో యాక్టర్ కి ఎలా ఇస్తావు, ఏదైనా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ని పెట్టు అని అడగచ్చు కదా. యాజ్ ఎ హీరో, యాజ్ ఎ ప్రొడ్యూసర్ హీ కెన్ ఆల్సో ఆస్క్, బట్ హీ ఆల్సో డెంట్.
సో నేను అందుకని ఐ అడ్మైర్ పీపుల్ లైక్ దట్ హూ థింక్ ఈ యాక్టర్ ఈ క్యారెక్టర్ కి ఫిట్ అవుతారు. సుకుమార్ సార్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. హీ డిడ్ ఆడిషన్స్. మీరు చూసే క్యారెక్టర్స్ అన్ని కూడా ఆడిషన్ తీసుకున్నవి. ఎక్కడ నేను ఏదో ఎస్టాబ్లిష్ వాళ్ళని పెట్టాలి అన్నట్టు ఉండదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ విమెన్ మోస్ట్ ఆఫ్ ఇది కావేరి కానీ, పావని కానీ, కల్పలత గారు కానీ, బాలా గారు కానీ యాజ్ శ్రీవల్లిస్ మదర్ ఆర్ మీ. సో అలా ఆడిషన్స్ చేసే క్యారెక్టర్ కి ఎవరు ఫిట్ అవుతారు అని తీసుకోవడము, వాళ్ళ కేపబిలిటీ తెలిసి తీసుకునే డైరెక్టర్స్ చూస్తే అమేజింగ్ అనిపిస్తుంది. లాట్ ఆఫ్ సచ్ డైరెక్టర్స్ ఇప్పుడు చిన్న సినిమాలు కానీ. అంటే కాస్టింగ్ విషయంలో అంతా ఆ క్యారెక్టర్ ఏంటి, వాడు ఎవరు న్యాయం చేయగలుగుతారో వాళ్ళు తీసుకోవటం. థ్యాంక్స్ టు సుజీత్ ఫర్ దట్ రోల్, ఫర్ ఈవెన్ థింకింగ్ దట్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అదే. సో అందరూ కూడా అంటే యాక్చువల్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి మీకు మంచి కాల్స్ బాగా వచ్చి ఉండాలి. చాలా చాలా వచ్చాయి. అంటే ఒక చెప్పాలంటే ఓవర్వెల్మింగ్ టైం అది. చాలా ఓవర్వెల్మింగ్. దాని వల్ల మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయి అనుకోవచ్చా ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ యాక్చువల్లీ రిలీజ్ కా అక్టోబర్ ఎండ్ అయింది కదా. అవును. అంటే ఇద్దరు ముగ్గురు కన్సిడర్ చేస్తున్నారు కానీ యాజ్ సచ్ దాని తర్వాత సైన్ అప్ చేసి స్టార్ట్ అయిన సినిమాలు ఏం లేవు. ఓకే. కన్సిడర్ అయితే చేస్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేసింది అంటే దాని మూలాన దాని తర్వాత కొత్తగా స్టార్ట్ చేసింది ఏం లేదు. ఆల్రెడీ సైన్ అప్ చేసినవి నేను షూట్ చేస్తున్నాను తప్ప కా తర్వాత కానీ పుష్ప తర్వాత కానీ యాజ్ సచ్ కన్ఫర్మ్డ్ గా ఇంకా ఏవి అవ్వలేదు, కన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. యాక్చువల్గా అంటే పుష్ప అంటే ఇప్పుడు రిలీజ్ అయింది అంటే మేబీ ఈ టైంలో ఇప్పుడు 2-3 months అయింది కదండి. మేబీ ఈ టైంలో ఇంకా కాస్టింగ్ ఫైనలైజ్ చేస్తున్న సినిమాలు లేవేమో, ఆల్రెడీ ఫైనలైజ్ అయినవి షూట్ చేస్తున్న సినిమాలు ఉన్నాయేమో, కాస్టింగ్ చేద్దాము అని చేస్తున్న సినిమాలు ఉన్నాయేమో. యు నెవర్ నో ద టైమింగ్ కదా. అంటే మీరు ఇప్పుడు థియేటర్ బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా ఉంది కదా, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లో ఎక్కువగా చేశారు. అప్పట్లో చేశాను. అదే అంటే మొదటి నుంచి కూడా ఇంటెన్షన్ ఉండిందా ఒక యాక్టర్ కావాలని? ఎవరన్నా ఉన్నారా మీ మైండ్ లో ఉండేవాళ్ళ ఒక రోల్ మోడల్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? స్పెసిఫిక్ గా రోల్ మోడల్ అంటూ ఎవరు లేరు కానీ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్టేజ్ అంటే ఇష్టమే. ఓకే. అంటే డాన్స్ నేర్చుకున్నాను. యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. ఓకే. అంతా హైదరాబాద్. హైదరాబాద్ తెలుగు అమ్మాయి. హైదరాబాద్ అమ్మాయి, పక్కా హైదరాబాద్ అమ్మాయి. హైదరాబాదీ నేను టోటల్ హైదరాబాదీ. సో అంటే థియేటర్లు చేయటం అది లేటర్ ఇన్ ద లైఫ్. అంటే స్కూల్లో మామూలుగా స్టేజ్ షోస్ చేయటము, డాన్స్ నేర్చుకోవడము, స్కూల్లో కూడా నాటకాలు చేయటము, ఎప్పుడు నాటకాలు, ఎలక్యూషన్, యాన్యువల్ డేస్ కి నాటకం చేయటము, యాన్యువల్ డేస్ కి డాన్సెస్ చేయటము, క్లాసికల్ డాన్స్ ట్రైన్ అవ్వటము, ఇవన్నీతో నాకు స్టేజ్ అనేది నాకు బాగా అలవాటైన ప్లేస్. చేయటం అంటే దే ఫ్రమ్ కల్చరల్ ఇది. సో మా నాన్న కూడా చాలా థియేటర్ వర్క్ చేశారు. మా నాన్న సెంట్రల్ యూనివర్సిటీలో వర్క్ చేసేవాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సిలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు. నాన్ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్ క్లర్క్ కింద చేసేవాళ్ళు. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏదో అంటారు కదా, అట్లా అలాంటి జాబ్ ఏదో చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు ఆయన ఏంటంటే ఇటు తెలుగు యూనివర్సిటీ వాళ్ళతో, ఇటు హెచ్సియులో ఆర్ట్స్ అండ్ థియేటర్ వాళ్ళు ఉంటారు, కల్చర్ ఎక్కువ. సో వాళ్ళతో కలిసి గోల్డెన్ త్రిషోల్డ్ లో ఉండేది అప్పట్లో హెచ్సియు. గోల్డెన్ త్రిషోల్డ్ లో ఆర్ట్స్ షోస్ బాగా అయ్యేవి, థియేటర్ బాగా అయ్యేది. సో అలా వాళ్ళతో కలిసి థియేటర్ చేయటము. సి నారాయణ రెడ్డి గారు వాళ్ళు అందరూ కవిత్వ సమ్మేళనాలు అవి పెడితే వెళ్ళటము, దానిలో ఆయన కవిత్వాలు రాయటము. ఇలా మా నాన్న కొంచెం లిటరీ దాంట్లో చాలా యాక్టివ్ ఉండేవాళ్ళు. థియేటర్ కూడా ఆయన ఫేమస్ ఇది ఏకపాత్రాభినయం, దుర్యోధన్ ఏకపాత్రాభినయం చేసేవాళ్ళు స్టేజ్ మీద. సో అదంతా చేసేవాళ్ళు. పగిడిమరి దత్తరాజు గారు. సో ఇది ఉండేది కొంచెం, ఆయనకి ఆ ఇన్క్లినేషన్ చాలా ఉంది. సో అదంతా చిన్నప్పటి నుంచి చూసాను నేను. అది అమ్మేమో కవితలు రాస్తుంది, పుస్తకాలు రాసేది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్కి కవితలు, షార్ట్ స్టోరీస్ రాసేది. పేరు రత్నకుమారి, పెన్నేం ధరణి అని ఉండేది అప్పట్లో. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభకి, స్వాతిలకి కథలు రాయటము, మాకు లెటర్ రాయటం, ఫ్యాన్ లెటర్స్ రావటము, అవన్నీ రాసి పంపిస్తుంటారు కదా కథలు, అవన్నీ చేసేదాము. సో ఐ కమ్ ఫ్రమ్ ప్లేస్ విత్ కొంచెం కల్చరల్ లిటరీ ఇంక్లినేషన్ ఉన్న ఫ్యామిలీస్ నుంచే వచ్చాను నేను. సో అది ఉండింది నాకు. కానీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎడ్యుకేషన్ వైపు వెళ్ళా. యుఎస్ వెళ్ళిపోయి మాస్టర్స్ చేసి అక్కడ వర్క్ చేసుకున్నాను. అక్కడ వర్క్ చేసుకునేటప్పుడు హాబీ కింద అక్కడ థియేటర్ వర్క్ షాప్స్ చేసి
అక్కడ స్కిట్స్ చేయటము, ఓకే. లైవ్ యాంకరింగ్ చేయడం, కల్చరల్ అసోసియేషన్స్ లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ చాలా యాక్టివ్ గా చేసేదాన్ని అక్కడ. Okay. వర్క్ షాప్స్ ఇవన్నీ. ఓకే. సో ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత, ఇండియా వచ్చేసిన తర్వాత ఇంకా జాబ్ ఫుల్ టైం చేయాలన్న కోరిక పుట్టింది. ఎందుకు వచ్చేసారు ఇండియాకి? మామూలుగా అంటే అందరి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, ఇద్దరు Hmm. పిల్లలు పుట్టారు. సో ఎట్ సమ్ పాయింట్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అనుకున్నాము. ఓకే. సో నా ఫ్యామిలీ, మా హస్బెండ్ ఫ్యామిలీ అందరు ఇక్కడే ఉన్నారు. అండ్ ఓకే. కిడ్స్ కూడా గ్రాండ్ పేరెంట్స్ తో పెరుగుతారు అన్న దీంతో వి Okay. మూవ్డ్. ఎనీవే మూవ్ అయ్యాం కదా. నేను అంటే అక్కడ ఆయన యాక్టింగ్ ఆయన వర్క్ కూడా అక్కడే షాప్స్ కదా వర్క్ చేసింది మొదలు? హా, హా, హా. ఇద్దరు ఇద్దరం అక్కడే అక్కడే చేశారు. వర్క్ చేసాం. మేమిద్దరం అక్కడే కలిసాం. సో లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. అమెరికాలో పరిచయం అయ్యి ఒకరికొకరు అక్కడే పెళ్లి చేసుకున్నారా? లేకపోతే ఇక్కడికి పెళ్లి ఆఫ్ వచ్చారా? కోర్స్ ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకుంటాం కదా. అదే అదే. ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాం అందరితో. ఆయన ఎక్కడ? ఆయన అసలు పేరేంటి? ఆయన కిరణ్ 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 గారు. చంద్రమౌళి. కిరణ్ తను చంద్ర. కూడా ఫ్రమ్ హైదరాబాద్, పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. తను కూడా ఓకే. ఈజ్ ఆల్సో హైదరాబాద్, కానీ మీ ఇద్దరికి పరిచయం కలిగింది మాత్రం యుఎస్ లో. ఓకే. సో వచ్చిన తర్వాత ఇంకా నాకు అనిపించింది, నాకు ఇంకా అది అక్కడ వర్క్ షాప్స్ చేసి, అక్కడ స్కిట్స్ చేసి, కల్చరల్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేసరికి, ఒక 10 ఏళ్ళు కార్పొరేట్ లో పనిచేసేసరికి నాకు ఇది ఫుల్ టైం ట్రై చేయాలన్న ఒక కోరిక పుట్టింది. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయనకు చెప్పి కొంచెం థియేటర్లో జాయిన్ అయ్యి థియేటర్ నేర్చుకోవటము, ఓకే. బ్యాక్ స్టేజ్ థియేటర్ వర్క్ చేయటము, 2 years ఒక థియేటర్ ప్లేస్ అవి చేయటము, అలా మెల్లగా ఇవన్నీ సినిమాల్లోకి పిల్లలు పుట్టిన వచ్చాను. తర్వాత మొదలు పెట్టారు పిల్లలు పుట్టిన తర్వాత. ఓకే. సో అంటే కిరణ్ గారి సపోర్ట్ ఫుల్ ఉందని అనుకోవచ్చా? ఇనిషియల్ గా కొంచెం ఊ అన్నాడు, కానీ తర్వాత ఇచ్చాడు సపోర్ట్. కొంచెం అందరు మొగుళ్ళలాగా ఆవు 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 అని పాపం తర్వాత చాలా సపోర్ట్ మీరు మాత్రం చేశారు. గట్టిగా పట్టుబట్టారు చేయాలని. నాకు అది ఇంట్రెస్ట్. ఫైట్ అయితే జరగలేదు కదా? ఇంకా మొగుడు పెళ్ళాలన్నాక ఏ దేని టైప్ మీద? ఆఫ్ ఫైట్ దేని? అంటే అన్ని రకాల ఫైట్లు జరుగుతాయి. ఇది కూడా ఒక ఫైట్ అనుకోండి. ఓకే. అంటే కిరణ్ గారు అంటే ఏంటి మీ దృష్టిలో చెప్పండి? కామ్, సెటిల్డ్, అండర్స్టాండింగ్ ఓకే. ఓకే. అబ్బాయి. అంటే 100 మార్కులు ఎన్ని మార్కులు వేస్తారు హస్బెండ్ గా? హస్బెండ్ గానా? 100లోనా? 10 డిపెండ్స్ కాదు, అండి. 100 కొన్ని ఏమైతుందంటే కొన్ని ఎగ్జామ్స్ లో 99 స్కోర్ చేసేస్తారు కొందరు. తర్వాత ఏమైతుందంటే కొన్ని ఎగ్జామ్స్ లో ఏమైతుందో గానీ టక్కన 50-60లకు వెళ్ళిపోతారు. ఓకే. సో కొన్ని సబ్జెక్ట్స్ కొందరు ఎంత బాగుంటారంటే అసలు 100 out of 100 అబ్బా ఎంత తెలివైన వాళ్ళు అనుకుంటాం. కొన్ని సబ్జెక్ట్స్ రాగానే అదేంటో చాలా తక్కువ మార్కులు వచ్చేస్తాయి కొందరికి. ఓకే. మొగుళ్ళు అంతే. కిరణ్ గారు కూడా అంతేనా? కొన్నిట్లో 1 మార్క్స్, కొన్నిట్లో 50. ఓవరాల్ అన్ యావరేజ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద హైయర్ లెవెల్. హైయర్ లెవెల్ అంటే డిస్టింక్షన్ ఆన్ యావరేజ్ డెఫినెట్లీ డిస్టింక్షన్. ఎక్కడ ఫెయిల్ లేదా? లేదు ఆన్ అన్ యావరేజ్ డిస్టింక్షన్ లోనే నడుస్తుంది. అర్థం చేసుకునే అండర్స్టాండబుల్ పర్సన్. ఓకే. అంటే ఇవన్నీ ఇలా చేయాలంటే ముందర మనకు కావాల్సింది ఇంట్లో అంటే మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే ఓ పక్క ఆయుధం చేస్తూ ఇంకో పక్క ఇటు చేయాలి, మంచి మంచి రోల్స్ వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ యుద్ధం జరగలేదని నేను అన్ను. ఆ యుద్ధం కొంచెం జరిగింది ఇనిషియల్ గా. అంటే చిన్న పిల్లలు అవటము, అంటే రాంగ్ టైమింగ్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నది. పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఉన్నప్పుడే సెలెక్ట్ చేసుకున్నా. అంటే ఒక్క కిరణ్ గారే కాదు, కిరణ్ గారి కుటుంబము ఉంటది, మీ కుటుంబం ఉంటుంది. సో వీళ్ళు కూడా పెద్దవాళ్ళు. నేను అనేది అత్త మామలుగా మీ అమ్మ నాన్న వీళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్ ఎలా ఉంది? మా నాన్నగారు పోయారు ముందరే, నేను యుఎస్ లో ఉన్నప్పుడే. మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు. నేను యుఎస్ లో ఇలా ఫ్లైట్ ఎక్కినప్పుడే అలా దులిపేసుకున్నారు. సో వాళ్ళకి పెద్ద చెప్పడానికి ఏం లేదు. అంటే దులిపేసుకున్నారంటే నాదేం కాదు, మాట్లాడుతుంది. దులిపేసుకున్నారంటే ఇది కావాల్సింది చేస్తుంది, దాని ఇష్టమైంది చేస్తుంది, ఇది మన పెద్ద అడగదన్న విషయం వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిసిందే. నా ఉద్దేశం అది దులిపేసుకున్నారంటే నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే నెగటివ్ తీసుకోవద్దు. వీఆర్ వెరీ నైస్ ఫ్యామిలీ అండ్ ఆల్ దాట్. అంటే బేసిక్ ఏంటంటే మా అమ్మ ఇది కావాల్సిందే చేస్తుంది, మనం వద్దంటే ఇది మానది. ఆ విషయం వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వాళ్ళు పెద్ద జోక్యం చేసుకోరు ఏ విషయంలో. ఇంకా కమింగ్ టు మై ఏదన్నా అంతే. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దే ఇండిపెండెంట్ గానే పెంచారు, కావాల్సింది చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారు. ఏది చదువుకుంటా అంటే అది చదువుకొని ఇచ్చారు. యుఎస్ వెళ్తానంటే పాపం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి సంతకాలు పెట్టి లోన్లు ఇప్పించారు. ఆడపిల్లని ఎందుకు పంపిస్తున్నావు మాస్టర్స్ కి, మగపిల్లాడు ఉండగా అంటే మా నాన్న ఏమి అనలేదు. దానికి వెళ్ళాలన్నది అది వెళ్తుంది అంతే.
ఓకే. ఏ రోజు పెళ్లి చేసుకోమని వెంటబడలేదు. నువ్వు ఎప్పుడు రెడీ ఉంటే అప్పుడు అన్నారు. నేను అరేంజ్ చేసుకోను, ఎవరైనా దొరికితేనే బాగా ఇష్టపడితేనే చేసుకుంటా అన్నాను. సరే అన్నారు. ఇష్టపడ్డవాడు చెప్పినప్పుడు ఓకే అన్నారు. సో ఏది ఎప్పుడు దేనికి ఇది చేయలేదు. సో ఇన్ లాస్ దగ్గరికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ ఒప్పించాలి కదా, సో అదే కొంచెం టైం పట్టింది. చేయటం మొదలెట్టిన తర్వాత కూడా వెళ్ళి రావటము, నా స్ట్రగుల్ చూడటము, నా స్ట్రగుల్ తో నీకు అవసరమా ఇవన్నీ, వాడెవడే ఏదో అన్నాడు, వీడెవడే ఏదో అన్నాడు, వాడు ఇలా ట్రీట్ చేశాడు, ఇలా ట్రీట్ చేశాడు, దీని బదులు హ్యాపీగా స్టార్ట్అప్ పెట్టుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, నీకు నిజంగా ఉద్యోగం చేయాలని లేకపోతే, అంతేగాని ఎందుకు ఇట్లా అని. హీ వాజ్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ విత్ మై ఫ్రస్ట్రేషన్. నా స్ట్రగుల్స్ ఉంటాయి కదా అక్కడ. మీరు అడిగారు కదా ఎవరైనా తెలుసా అని, ఎవరు తెలియదు. ఓపెన్ ఆడిషన్స్, నేను ఒకప్పుడు 30-50 ఆడిషన్స్ ఇచ్చేదాన్ని నెలకి. ఎక్కడ పడితే అక్కడ, ఎవడు ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఎవడు అక్కడ ఆడిషన్ అవుతుందంటే వెళ్ళిపోయాను, ఇక్కడ ఆడిషన్ అవుతుందంటే వెళ్ళిపోయాను. వాడు ఎవడు ఏం ఆఫీసు ఎట్లాంటోడు అసలు అది నిజంగా వాడు సినిమా తీస్తున్నాడా లేకపోతే ఊరికే టైం పాస్ గా ఆడిషన్ పెట్టాడా ఇప్పుడు తెలుస్తుంది కొందరు ఉండేవాళ్ళని. ఇప్పుడు ఎవరు చేయట్లేదు అట్లా, ఒకప్పుడు అలా ఉండేది. యూస్ టు హ్యావ్ ఆఫీసెస్ వేర్ ఆడిషన్స్ యూస్ టు హ్యాపెన్, బట్ యాక్చువల్లీ ఇట్ నెవర్ వెంట్ ఆన్ ద ఫ్లోర్స్. మన ఫ్యామిలీస్ లో అక్కడ మనం చూసుకుంటే అందుకని తెలుగు వాళ్ళు అనేవాళ్ళు రావటం అనేది కూడా చాలా తక్కువ అయిపోతా ఉంది. ఆర్టిస్టులు కూడా, ఫిమేల్ ఆర్టిస్టులు. సో అది మొదటి నుంచి కూడా ఎందుకున్న సినిమా పట్ల ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది చాలా మందిలో. మన తెలుగు అమ్మాయిలు దాన్ని దాటుకొని వెళితే ఇంకొక రకంగా మాట్లాడటం, అంటే మిగతా ఆడియన్స్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. మన చుట్టూ ఉంటారు కదా నలుగురు, నైబర్స్ కానివ్వండి, బంధువులు కానీ, రిలేటివ్స్ కానివ్వండి, వీళ్ళు మనల్ని ఇంకో రకంగా చూడటం మొదలు పెడతారు. అది మీరు చేసా అంటే మొహం మీద ఫేస్ చేయలేదు. సటిల్ కామెంట్స్ ఉంటాయి కదా, సటిల్ థింగ్స్. లైక్ ఇనిషియల్లీ ఏం చేస్తాం మనము, అదేంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తాము, లేకపోతే ఏదో చేస్తాము. సో స్టార్టింగ్ లో అదేంటి తను లొకేషన్ ర్యాండమ్ టాక్ ఏదో ఎక్కడ వస్తుంటే, బిందు లేదా అంటే షూట్కి వెళ్ళింది అంటే, మరి చిన్నోడిని ఎవరు చూసుకుంటున్నారు? అరే తండ్రి ఉన్నాడు కదా చూసుకుంటాడు, అమ్మా నాన్న ఇద్దరు ఈక్వల్ గా చూసుకోవచ్చు కదా, ఇమీడియట్ గా వచ్చే. అదే నేను ఐటీ జాబ్ చేస్తాను, 10 ఏళ్ళు నేను ఐటీ జాబ్ చేశాను, ఎవరు అడగరు అన్నమాట ఎవరు చూసుకుంటున్నారు. డిఫరెన్స్ అది చెప్తున్నా నేను. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ లొకేషన్ వేరే అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళాను. అవుట్డోర్ షూట్స్ కి వెళ్ళినప్పుడు ఒకసారి 10 days 12 days వెళ్ళాల్సి వచ్చింది. 10 days 12 days వెళ్ళిపోయిందా, పాపం పిల్లలు బాగా మిస్ అవుతారు కదా, నువ్వు కూడా పిల్లల్ని బాగా మిస్ అవుతావు కదా. అఫ్ కోర్స్ మిస్ అవుతాం, కాదనట్లేదు. పిల్లలు మరి ఎవరు చూసుకుంటున్నారు, పిల్లలకు కష్టం కదా, ఇంట్లో కష్టం కదా. సో నా పాయింట్ ఏంటంటే, మా ఆయన లక్కీగా ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు. సేమ్ యుఎస్ కంపెనీకి పనిచేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టిల్. సో ఏంటంటే తను ఉంటాడు ఇంట్లో ఉంటారు, రాత్రిపూట పనిచేస్తారు. సో మార్నింగ్ టైంలో కొంచెం సేపు నిద్రపోయినా కొంచెం పిల్లలు చూసుకోవచ్చు. సో జనాలు ఆయన చూసుకోవచ్చు కదా, అవును తనకి ఈజీయే కదా అని అనుకోరు. పాపం వాడు ఎంత కష్టపడుతున్నాడు కదా, వాడు ఉద్యోగము చేస్తున్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు, తినేమో సినిమాలు చేసుకుంటుంది. అందుకని సినిమాలు చేయటము కూడా ఒక ఉద్యోగం అన్న విషయం ఆలోచించరు. అదే కష్టం అంతా ఆయన పడుతున్నాడు అన్నట్లుగా క్యాజువల్ గా మాట్లాడతారు. అది క్యాజువల్ గా వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఏదో నన్ను టాంట్ చేయాలని చెప్తారా, టాంట్ చేద్దని చెప్తారా పక్కన పెడితే, పాపము చాలా కష్టపడుతున్నాడు కదా, పిల్లల్ని చూసుకుంటున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఇంట్లో తినేమో సినిమాలో షూటింగ్ కి వెళ్తుంది, నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు, సినిమా షూటింగ్ మస్తు ఎంజాయ్ చేస్తున్నావు కదా. అంటే వాళ్ళు అక్కడికి అవుట్డోర్ లొకేషన్, ఆబ్వియస్లీ సినిమా చేస్తున్నప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు అది హ్యాపీగా చేస్తావు, సరదాగా చేస్తావు. అంతేగాని నేను పని చేస్తున్నాను, నేను చాలా కష్టపడిపోతున్నాను, నేను పని చేస్తున్నాను చెయ్యవు కదా. సో ఆ సరదా నువ్వు మాట్లాడావనుకో, ఏ ఇలా చేసాం మేము అలా చేసామంటే, ఎంజాయ్ చేస్తుంది ఫుల్ ఇక్కడ వీడు కష్టపడుతుంటే, అది ఎంజాయ్మెంట్ అనుకుంటారు. కానీ ఆబ్వియస్లీ పని చేసినప్పుడు ఎంజాయ్ చేస్తూనే చేస్తాను, కానీ పనే కదా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నేను నా పిల్లల్ని మిస్ అవుతా కదా. బట్ ఏంటంటే అదే నేను ఐటీ జాబ్ చేస్తున్నాను అనుకో, అది ఎలా ఉంటుంది అంటే, తను కష్టపడి ప్రాజెక్ట్కి వెళ్తాం తెలుసా, పాపం వెళ్ళి ప్రాజెక్ట్ చేస్తుంది వేరే దగ్గర, ఇంట్లో అంటే నేను 10 years నేను కార్పొరేట్ జాబ్ కూడా చేసా కదా. నేను కాన్ఫరెన్సెస్ కి వెళ్ళేదాన్ని, ఐ వాజ్ ఎ మేనేజర్, సీనియర్ మేనేజర్ నేను. సో ఐ వర్క్డ్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ ఐటీ ఇన్ యుఎస్. సో ఐ నో దాట్ కార్పొరేట్ జాబ్ చేసినప్పుడు నాకు వచ్చే ఇది చేసినప్పుడు నాకు వచ్చే ఇదికి చాలా తేడా ఉంటుంది. యుఎస్ కంపెనీకి చేశా. అంటే ఫెమిలియర్ కంపెనీ మనకు తెలిసినటువంటి కంపెనీ overstock.com అని ఉంటుంది. overstock.com. ఓకే. ఇట్స్ ఎన్ ఈ-కామర్స్ కంపెనీ. యాక్చువల్లీ ఇప్పటికీ ఉంది, మీరు ఆన్లైన్ కొడితే వస్తుంది, బట్ ఇట్ ఓన్లీ సప్లైస్ ఇన్ యుఎస్ అండ్ కెనడా. ఓకే.
అంటే మొత్తం అక్కడే దాంట్లోనే పని చేశారా వెళ్ళినప్పటి నుంచి? ఆల్మోస్ట్ అంటే వేరే చిన్న చిన్న వేరే దగ్గర చేసుకుని దాంట్లో అయితే దానిలో ఎక్కువ ఏళ్ళు ఎక్కువ చేశాను, చేశారు. ఎక్కువ దాంట్లో చేశాను. సో అది ఆ డిఫరెన్స్ అనేది ఉంటది. డెఫినెట్ రెగ్యులర్ గా మిగతా ఉద్యోగాలకి డెఫినెట్ గా ఈ సినిమా అంటే ఏదో టేక్ ఇట్ గ్రాంటెడ్ అనే టైప్ లో ఉంటుంది. మాట్లాడుతుంటారు. ఎప్పటిదాకా నువ్వు ఎక్కువ కనిపిస్తున్న దాకా, నువ్వు ఎక్కువ కనిపించడం మొదలెడితే ఇమీడియట్ గా జనాలు ఇది చేంజ్ అయిపోతుంది. అవును. అరే అప్పుడు నువ్వు మళ్ళీ చాలా దగ్గర అవడం ప్రయత్నం అప్పుడు దాకా అప్పుడు ఎలా ఉంటుందంటే ఎంత కష్టపడుతూ ఉంటావు కలిసా, ఇన్ని సినిమాలు చేస్తున్నావు, నీకు పొద్దున రాత్రి అసలు రెస్ట్ ఉండదు కదా నీకు అని. అదే. సేమ్ డైలాగ్ ఇంకోలాగా ఉంటుంది అవును. నువ్వు కనిపించడం మొదలెట్టిన అవే తర్వాత. నోళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంది. నువ్వు కనిపించడం మొదలెట్టినంటే అరే నువ్వు కష్టపడుతున్నావు కదా, ఎంత కష్టపడుతున్నావు, రాత్రి పగళ్ళు సినిమాకి వెళ్ళాలి పాపం, షూటింగ్స్ చేయాలి, నీకు నైట్ లేదు, డే లేదు, నైట్ లో కూడా చేస్తారు మీరు, కొన్నిసార్లు నిద్ర ఉండదు అసలు పాపం అంటే అందరూ అన్నాను, కొందరు అందరూ అన్నారు. నాకు యాజ్ సచ్ నా ఫ్యామిలీలో ఇమీడియట్ ఫ్యామిలీ మా అత్తయ్య గారు మాయ గారు వర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. అది బిగ్గెస్ట్. మా అమ్మ కూడా నా సినిమాలు అన్ని చూడలేదు కానీ ఎప్పుడు ఏదైనా అమ్మ సినిమాలో ఉన్నట్టు సర్లేవే ఓపికన్నప్పుడు చూస్తా లేవండి. మా అత్తయ్య గారు మాయ గారు నా ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు. ప్రతి సినిమా పన్ని కట్టుకుని టికెట్లు కొని చూసేవాళ్ళు. దే వర్ లైక్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో అందువల్ల మీరు హ్యాపీగా మీ వర్క్ అయితే మీకు వాళ్ళ సపోర్ట్ ఇనిషియల్లీ కొంచెం స్ట్రగుల్ అయ్యాను. మా హస్బెండ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవ్వటము, నేను ఫ్రస్ట్రేట్ అవ్వటం వల్ల ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వటము, ఇంత ఫ్రస్ట్రేషన్ లో పిల్లలకి కష్టమై నీకు కష్టమై అంత కష్టమే అవసరమా తొక్కలో కెరియర్ అన్న టైప్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఆ కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ కొంచెం జరిగాయి ఒక ఫ్యూ ఇయర్స్ అంటిల్ అందరికీ అలవాటు అయిపోయిన దాకా. ఇట్స్ న్యూ రొటీన్ కదండి. న్యూ రొటీన్ అనేది అలవాటు అవ్వాలి ఫ్యామిలీకి. ఏదన్నా కూడా మీరు ఏ జాబ్ మారినా, ఒక స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బిజినెస్ చేసినా ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు మీరు ఒక జాబ్ చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక రెగ్యులర్ జాబ్ చేస్తూ జీతాలు తీసుకుని సడన్ గా మీ అంతటి మీరు యూ స్టార్ట్ ఏ ఛానల్ ఆల్సో. ఇనిషియల్లీ ద హోల్ రొటీన్ చేంజెస్, మీ ఫ్యామిలీతో రొటీన్ మారిపోతుంది, మీరు ఇచ్చే టైం మారిపోతుంది, మీ మైండ్ సెట్ మారిపోతుంది. బికాస్ ఆఫ్ విచ్ తెలియకుండా ఫ్యామిలీస్ మధ్యలో ఇది వస్తాయి అంటే అది అలవాటై ఈ కొత్త రొటీన్ అలవాటైందా. ఎక్కువ ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి, మనకి చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాము మెంటల్లీ. అవును. సో అవన్నీ అంటే ఈ రోజు అంటే అంటే ఆయన కిరణ్ గారికి చూస్తుంటారా రెగ్యులర్ గా మీ సినిమాలు? రెగ్యులర్ మీ సినిమా వచ్చినప్పుడు చూస్తారా లేకపోతే అలవాట్లేదు, పట్టించుకున్నట్టే ఉంటారు. అంటే ఇన్ జనరల్ తను తక్కువ. ఓకే. తెలుగు సినిమా ఏమి కాంప్లిమెంట్ ఇవ్వలేదా మీకు? అంటే నేను చూపించి ఇది బాగా చేశాను అంటే గుడ్ జాబ్, బాగా చేసావు, నైస్ వన్. ఇంట్లో ఎప్పుడు కూడా మీరు యాక్ట్ చేసినటువంటి సినిమాలు చూసే కలిసి చూడటం అనేది ఎప్పుడు జరగలేదా? స్టార్టింగ్ లో జరిగేది. ఓకే. మెల్లగా మా పిల్లలకి విసుగొచ్చేసి పోవే నువ్వు వచ్చే 2 సీన్ల కోసం సినిమా మొత్తం చూడాలా. మా చిన్నోడైతే వాడు డైలాగ్ ఎలా ఉండేదంటే, నువ్వు పెద్ద హీరోయినా నీ సినిమా చూడటానికి, ఒక్క సీన్ లో వస్తావు, నన్ను సినిమా మొత్తం చూడాలా ఇప్పుడు మేము, ఆ ఒక్క సీన్ లో ఏం చేస్తావు, ఏడుస్తావు, లేకపోతే ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతావు అంతేగా అంటాడు. ఇలా తీసి ఇలా పడేస్తా. ఓకే. ఆరోహణ్. మంచి ఆరోహణ్ అనే పేరు ఎందుకు పెట్టారు? అంటే నాకు డాన్స్ అండ్ మ్యూజిక్ ఇష్టం. సో అమ్మాయి నాట్య పెద్దది, ఫస్ట్ ది నాట్య డాన్స్, సెకండ్ వర్డ్ మ్యూజిక్ ఆరోహణ్. అంటే ఆరోహణ అవరోహణ రెండు ఉంటాయి. అవును, ఆరోహణ్ పైకి వెళ్తాం, మ్యూజిక్ ఒకళ్ళు డాన్స్ ఒకళ్ళు మ్యూజిక్. అందుకని ఆ ఇంట్రెస్ట్ తోటే, సో మీ ఇంట్రెస్ట్ తగ్గట్టే పేర్లు కూడా అలా పెట్టారు అనమాట. అంటే మీరు డాన్సరా మామూలుగానే? డాన్సర్ అంటే ఇప్పుడు నాకు డాన్సర్ అని చెప్పుకోవాలంటే ప్రొఫెషనల్ వాళ్ళందరూ తిడతారు, బట్ యా ఐ హావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్. ఓకే. అంటే ఇప్పుడు మీరు మామూలుగా 10 years అయిపోయింది కదా ఇండస్ట్రీకి వచ్చి, మీ ఇంట్రెస్ట్ తగ్గట్లుగా ఆపర్చునిటీస్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎప్పుడన్నా వచ్చాయా? అట్లా వచ్చాయండి. ఐ మీన్ డాన్స్ చేసేటువంటి అంత రాలేదు. అంటే నేను సినిమా టైప్ ఆఫ్ డాన్స్ చేయగలను నేను అనుకోవట్లేదు, నాకు తెలియదు మరి చేయగలను లేదో, ఇంకా పెడితే వేస్తుంది. అంటే నేను ర్యాండమ్ గా ఆ డాన్స్ చేసే క్యారెక్టర్స్ ఏమొస్తాయి, ఏం రావు. డాన్స్ చేసే అంటే క్యారెక్టర్స్ ఏం లేవు, బట్ డాన్స్ గురువులు ఉంటారు కదా, అలాంటి క్యారెక్టర్లు కానీ ఉంటాయి. అంటే నేను అలా గురువులా కనిపించనేమో, అంటే తెలియదు వాళ్ళకు కూడా. మనకి బేసిక్ గా లుక్ వర్కౌట్ అవ్వాలి కదండి, అందరికి ఏంటంటే చూడంగానే ఒక లుక్ వర్కౌట్ అవ్వాలి. సో యా, అండ్ అంత క్యారెక్టర్స్ కూడా అలాంటివి ఏం లేనట్టున్నాయి. అంత ఇప్పుడు ఆలోచిస్తే ఆ క్యారెక్టర్ అయితే నాకు వచ్చే బాగుండేది అన్న టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా పెద్ద ఏం లేవు కదా, అంత ఇండస్ట్రీలో అంత రాసే రైటింగ్ కూడా అంత లేదు అంత. సో అదేం రాలేదు, బట్ యా నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ వచ్చాయి, డెఫినెట్ గా చాలా ఉన్నాయి. చెప్పా కదా ఇప్పుడు కొన్ని ఉంటాయి. నేను ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాను, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సిస్టర్ కిరణ్మయి ఇంద్రగంటి గారు తీశారు, రాళ్లలో నీరది. రాళ్లలో నీరు. ఓకే. ఎంత మంచి క్యారెక్టర్ అంటే అది, అసలు ఎంత ఎంజాయ్ చేసినట్టే అంత ఎంజాయ్. చాలా ఫిలిం ఫెస్టివల్స్ లోకి వెళ్ళింది, అవార్డ్స్ విన్ అయింది, కానీ ఎక్కడ రిలీజ్ లేదు, అది రిలీజ్ దొరకలేదు దానికి. సో బట్ ఐ లవ్ దట్ క్యారెక్టర్. సో అలా చాలా క్యారెక్టర్స్ చేశాను. చెప్పా కదా కొన్ని
నెపోలియన్ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా ఇష్టము. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మోహన్ కృష్ణ ఇంద్రగంటి సీన్ ఒకటే సీన్ లో చేస్తాను నేను, ఒక్క సీన్, ఒక్క సీన్ లోనే అమ్మాయి గురించి మీకు చెప్పాలి. చూసారా సినిమా? చూసాను నేను. హా. సుధీర్ బాబుది అమ్మాయి కృతి సుధీర్ బాబు, శెట్టి. సుధీర్ బాబు అది మెయిన్ హీరోయిన్ సుధీర్ బాబు మీద ఇంప్రెషన్ మారుతుంది. అవును. ఒక డాక్టర్ కపుల్ వస్తారు, Yes. డాక్టర్ కపుల్ వచ్చి వాళ్ళ బాబు పోయాడు అని చెప్పి చనిపోయాడని మాట్లాడతారు. ఓకే. ఒక డాక్టర్ కపుల్ వచ్చి ఆ డాక్టర్ మాట్లాడుతుంది. కపుల్లో అది నేనే అది Okay. బాబు పోయాడని మాట్లాడినప్పుడు కానీ మీ సినిమాలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చాయంటే వాడికి అని చెప్పి, సినిమా మూలన ఎలా మారుతారు పిల్లలకి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయితే మూవీస్ అని చెప్పి మాట్లాడతాను. అప్పుడు తను హీరోయిన్ తన్ని చూసి Okay, okay. మనసు మార్చుకుంటుంది హీరో మీద. అప్పటిదాకా ఒకటి ఒపీనియన్ అనేది అప్పుడు ఒపీనియన్ మారుతుంది. అప్పుడు మారుతుంది. ఆ సీన్ కి నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది Okay. ఇండస్ట్రీ నుంచి. Okay. చూసిన వాళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టారు, ఎంత రియలిస్టిక్ గా ఉండిందంటే అసలు యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దాట్ అని చెప్పి. Okay. సో అలా నాకు కొన్ని నేను చాలా అంటే నాకేంటంటే రైటర్ బ్యాక్డ్ రోల్స్ అంటారు కదా, అవును. అలా అలాంటి చేయాలి. అలా ఒక క్యారెక్టర్ ని, అది ఒక సీన్ అయినా సరే ఆ క్యారెక్టర్ ఒక ఇమోషన్, ఒక పర్సనాలిటీ, ఒక రీజన్ అనేది ఉండాలి. ఉండాలి. ప్రామినెన్స్ అది ఒక సీన్ అయినా సరే రీజన్ ఉండాలి, ఒక పర్సనాలిటీ ఉండాలి. తను ఉండడం మూలన ఆ స్టోరీ మారాలి. అలాంటి అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. సో అలాంటి క్యారెక్టర్స్ చేశాను నేను కొన్ని. పెద్ద సినిమాల్లో చేయలేదు, ఆర్ నేను చేసిన సినిమాలో హిట్ అవ్వలేదు, కానీ ఐ హావ్ డన్ సచ్ క్యారెక్టర్స్ అండ్ దోస్ ఆర్ మై ఫేవరెట్ సినిమా ఫీల్డ్ లోకి క్యారెక్టర్స్. వచ్చి ఒక యాక్టర్ అయినందువల్ల రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లేవండి, ఎలాంటి Regrets రిగ్రెట్స్ ఏం అస్సలు లేవు, అస్సలు లేవు. ఓకే. అంటే ఏంటి మీ ఏదన్నా ఒక ఎయిమ్ గాని ఒక గోల్ గాని ఉంటుందా? ఎలాంటి ఒక ఆర్టిస్ట్ గా అంత మంచి పేరు తెచ్చుకోవాలి? చెప్పా కదా, వర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరు రావాలి అంటే తిను ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా షీ కెన్ డూ ఇట్ అని. ఓకే. అది నాకు ఇంపార్టెంట్. లైక్ వ్యవస్థ వెబ్ సిరీస్ చేసినప్పుడు వ్యవస్థ. నేను దాంట్లో లా ప్రొఫెసర్ క్యారెక్టర్ కాత్యాయని చేసినప్పుడు కూడా నాకు చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఓకే. దాని డైరెక్టర్ ఆయన రాస్తూ యాక్టర్స్ గురించి రాస్తూ, బిందు చంద్రమౌళి తినకి షీజ్ థింకింగ్ యాక్టర్, తనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతుంది అని అసలు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్. ఓకే. ఓకే. అంటే నేను స్టీరియో టైప్ అవ్వకూడదు. అదే. నన్ను చూడంగానే ఓకే అమ్మ, నన్ను చూడంగానే వదిన అలా అనిపించకూడదు. ఏ క్యారెక్టర్ లోకైనా ఇమిడిపోగలగాలి, ఆ క్యారెక్టర్ అయిపోగలగాలి, ఆ క్యారెక్టరే గుర్తుండాలి. నేను గుర్తుకు లేకపోయినా పర్వాలేదు, ఆ క్యారెక్టర్ గుర్తుకు రావాలి జనాలకి. అలా ఒక ఫుల్ స్క్రీన్ టైం ఉన్న ఒక లీడ్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్, అట్లా డిఫరెంట్ లేయర్స్ ఉండి అలా ఎస్టాబ్లిష్ చేసుకుని అలా ఇదే క్యారెక్టర్ చేయాలన్నది నా కోరిక. ఖచ్చితంగా. అంటే మీ ఉన్న ఇంటెన్షన్ తోటి ఖచ్చితంగా అలాంటి లీడ్ క్యారెక్టర్స్ కూడా. యా, లీడ్ ప్రొటాగనిస్ట్ లో ఒక మంచి స్టోరీ, మంచి స్టోరీ విత్ దట్. ఆ క్యారెక్టర్ లో చాలా లేయర్స్ ఉండాలి, వల్నరబిలిటీ ఇది అన్ని ఉండి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేసి అందరికి గుర్తుండిపోయేలా చేయాలన్నది. అదే నేను అనుకోవడం, కా అనే మూవీ దానికి నేను అనుకోవటం మీకు డోర్స్ తెరిచింది అనుకుంటున్నాను నేను. ఐ హోప్ సో అలాంటి ఐ హోప్ సో. అందరికి కూడా ఒక స్టన్నింగ్ పర్ఫార్మెన్సే కదా అది. యా యా యా, థ్యాంక్ యూ, అంటే ఇప్పుడు దాకా థ్యాంక్ యూ సో మచ్. అనుకోలేదు ఎవరు కూడా అప్పుడు దాకా. అంటే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఆ అంటుంటే ఆ అనేది థ్యాంక్ యూ కి, అవును కరెక్టే అనట్లే నేను. అందుకు కంగ్రాచులేషన్స్. అంటే కా అనే సినిమా నేను అంటే పుష్ప 2 అనేది మీది చాలా చిన్న రోలు, కాకపోతే పెద్ద సినిమా కాబట్టి చెప్పుకుంటున్నారు కానీ, బట్ నేను మీ పర్ఫార్మెన్స్ కి నేను మంచి మార్కులు వేయాలి అంటే నాకు వెంటనే గుర్తొచ్చే సినిమా ఏదంటే కా. ఫాలో చేసినటువంటి సుజిత్ కి క్రెడిట్. తను కూడా తను విజువలైజ్ చేసుకున్నాడు, నాకు ఇలా ఉండాలి, తన బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, కత్తి ఇలా పట్టుకోవాలి అని. సో తన ఇన్పుట్స్ తో ఐ కుడ్ పర్ఫార్మ్. పాపం ఎట్లా అండి అతను అట్లా పొడిసేస్తే ఎట్లా అండి, చంపేస్తే ఎట్లా అండి అట్లా మజా వస్తుంది అలాంటి. నేను యాక్షన్ చేసినప్పుడు జీప్ కొట్టడము అదంతా ఒక మధ్యలో డూప్ ని పెట్టారు, అద్దం పగిలిపోవటము అదంతా దగ్గర. నేనేమో నేను చేస్తానని, ఆ అమ్మాయి చేస్తుంది కదా మరి అమ్మాయికి తగలకుండా అంటే, లేదంటే అమ్మాయికి తగలకుండా అమ్మాయికి తగులుతాయేమో ఆ పీసెస్ అంటే, లేదంటే అమ్మాయికి తగలకుండా చూసుకుంటాము, అది షుగర్ గ్లాసే, అదేం కాదు అమ్మాయికి అని. మరి అమ్మాయికి ఇది కానప్పుడు నాది కూడా ఎందుకు కాదు కదా, నేను చేస్తానని. వాళ్ళు తిట్టడం, తల్లి వద్దు ఎందుకు, నేనేమో నేను చేస్తాను, నేనేమో నేను చేస్తానని. నాకు ఇష్టం అలా యాక్షన్ సీన్స్ చేయాలన్నా, రిస్క్ తీసుకోవాలన్నా, దూకేమను లేకపోతే రిస్క్ తీసుకో, యాక్షన్ సీన్స్ చెయ్యి, జంప్ చేయి, నాకు ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్, నాకు ఇష్టం. ఇంకేం ఇష్టం?
మీకు? నాకు ఎనీథింగ్ డిఫరెంట్ అండి. నాకు ఎక్స్‌ప్లోర్ చేయడం ఇష్టము. ఏదైనా కొత్తగా చేయటం ఇష్టము. చేసిందే కాకుండా కొత్తగా ఏది నువ్వు ట్రై చేయమన్నా ట్రై చేయటం ఇష్టము. సో ఐ లైక్ టు ఎక్స్‌ప్లోర్. అంటే సినిమా ఇండస్ట్రీ మీకు మామూలుగా జనాల్లో ఉండేటువంటి దాని మీద ఏదైతే ఒపీనియన్ ఉంటుందో, ఇన్ని 10 ఏళ్ల నుంచి మీరు చూస్తున్నారు కదా. సో ఆ ఒపీనియన్ తప్పు మీరు అనుకుంటుంది జనాలు ఏదైతే ఉంటుందో, ఇన్ జనరల్ ఏదైతే ఉందో అది తప్పు. ఇదివరకు పరిస్థితులు ఏంటో తెలియదు కానీ ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పగలరా గట్టిగా? సో నా ఎక్స్పీరియన్స్ తో హానెస్ట్ గా చెప్తా. నేను వచ్చిన బిగినింగ్ లో నేను కూడా కొన్ని ఫేస్ చేశా. అంటే సడన్ గా ఐ వాజ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ ఎట్ ద రాంగ్ టైం. సడన్ గా జనాలు ఓకే వచ్చావా, ఓ షీఈస్ డెస్పరేట్ టు బి ఎన్ యాక్టర్ అని చెప్పేసి ఒక రాయేయటం, చూడటం ఒక రాయేసి. అలా డెస్పరేటెడ్ గా కనిపించే వాళ్ళ మీద ఎక్కువ ఉంటది కదా, ఓ ఈ అమ్మాయి అవసరం కావాలి ఇప్పుడు. సో ఆ డెస్పరేషన్ అనేది కనిపించకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, అది నేర్చుకున్నారు. అది నేను అంటే నేర్చుకున్నానంటే నా డెస్పరేషన్ వాస్ టు బి ఎ గుడ్ యాక్టర్, ప్రూఫ్ చేసుకోవాలని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్పరేషన్స్ ఉన్నారు. కొందరికి ఫేమస్ అవ్వాలని, కొందరికి డబ్బులు సంపాదించాలని. నా డెస్పరేషన్ వాస్ టు ప్రూవ్ టు బి ఎ గుడ్ యాక్టర్. సో పీపుల్ యూస్ టు త్రో బేట్స్ ఎట్ మీ అబౌట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి, నాకు బ్రిలియంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటెలెక్చువల్ గా కనెక్ట్ అయ్యి నాతో. నాకు ఆ ఇంటెలెక్చువల్ కనెక్టివిటీ కావాలి. సో బేట్ వేసే వాళ్ళు ఏంటంటే నీ పర్సనాలిటీని బట్టి, నీ డెస్పరేషన్, నీ వల్నరబిలిటీ ఏంటిని బట్టే వేస్తారు బేట్. ఇప్పుడు నా వల్నరబిలిటీ ఏంటి, నాకేంటంటే మంచి యాక్టర్ కింద ప్రూవ్ చేసుకోవాలి. సో వాళ్ళు మంచి యాక్టర్ కింద ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు వేసే బేట్ అంటే ఇలాంటి లేయర్స్ ఉంటాయి, క్యారెక్టర్ లా ఉంటుంది, కానీ క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉంటుంది, ఇది చూపించాలి, నువ్వు అలా చేయాలి, ఇది చేయాలి అని ఇట్లా వేస్తూ ఉంటది. అది చేయకపోతే నీకు మంచి క్యారెక్టర్స్ రావు. బట్ లక్కీగా ఏంటంటే నేను చిన్నపిల్ల కింద ఉన్నప్పుడు రాలే కాబట్టి నేను ఎంత బెస్ట్ యాక్టర్ అవ్వాలన్న డెస్పరేషన్ చూపించినా బుర్రతో వచ్చాను, విత్ ఎక్స్పీరియన్స్ తో వచ్చాను. దునియా చిన్నపిల్ల కాదు, కొంచెం వరల్డ్ దునియా చూసి వచ్చా కాబట్టి వాళ్ళు వేస్తున్న ఆ రాయి వేస్తున్నారన్న విషయం మనకి తెలుస్తుంది అనమాట. బుర్రకి నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను, ఆ టైప్ ఫీలింగ్ లోపల ఉంటుంది. వేస్తున్నావు నువ్వు నాకు, అంటే నన్ను పొగిడినంత మాత్రాన నువ్వు నా యాక్టింగ్ ని పొగిడేసి, నాలో ఉన్న ఇంటెలెక్చువాలిటీ నువ్వు పొగిడేసి నాకు రాయేసినంత మాత్రాన ఇలా పడిపోయే టైప్ కాదు, నాకు తెలుస్తోంది అని ఆ బేట్ నేను తీసుకోలేదు. కానీ దెర్ ఆర్ పీపుల్ లైక్ దాట్ అని చెప్తున్నా, ఉంటారు, అది ఎప్పుడూ ఉంటారు. అది నీ డెస్పరేషన్ ఏంటనే తెలిసిన, వల్నరబిలిటీ తెలిసినప్పుడు ఆ వల్నరబిలిటీని పట్టి వాళ్ళు బేటేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వల్నరబిలిటీ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో బాగా మనకి ఒక ఇండస్ట్రీలోనే అన్ని చోట్ల కూడా ఒక టాక్ లాగా మారిపోయినటువంటి అది జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్. అది వచ్చినప్పుడు అంటే దానికి ముందు కూడా మనం చూసుకుంటే మేబీ 6 years మీటూ మూవ్మెంట్ అనేది ఎంత ఇదిగా వచ్చింది. అది మొదలైంది అక్కడ అనుకోండి, హాలీవుడ్ నుంచి మొదలైంది, అది ఇక్కడికి వచ్చింది. తర్వాత రీసెంట్ గా ఈ జస్టిస్ హేమ కమిటీ ఇవన్నీ చూసినప్పుడు అందులో చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు కొంతమంది ఈవెన్ తెలుగు యాక్టర్స్ కూడా ఒకరు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, జయలలిత గారు లాంటి వాళ్ళు, ఆమె కూడా తనకు ఎదురైన ఎక్స్పీరియన్స్ చాలా బోల్డ్గా చెప్పారు. అది అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇవి కామన్గా ఉంటాయి ఇలాంటివి అనేది ఒక అందరూ కూడా. చిన్న కరెక్షన్, ఫిలిం ఇండస్ట్రీ కాదు, నేను కార్పొరేట్ లో వర్క్ చేశాను, కార్పొరేట్ లో కూడా బేట్లేస్తారు. సో అది కామన్, ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ కాదు, బికాస్ ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ చెప్తా, కార్పొరేట్ లో కూడా నువ్వు వర్క్ చేస్తుంటే ఇటు నీ మేనేజర్స్ నీ ప్రమోషన్ కోసం బేట్ చేయొచ్చు ఇండైరెక్ట్ గా, లేకపోతే నువ్వు కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తున్నప్పుడు నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుందో లేదో అన్నప్పుడు కన్సల్టింగ్ నీ వెండర్ ఎవరో బేట్ వేయచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే బేట్ అంటే నా ఉద్దేశం ఒక ట్రై చేసి చూస్తారు, ఒక రాయేస్తారు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను, వీళ్ళ వీక్నెస్ ఏంటి, వీళ్ళ. సో అదనేది అది ఇండస్ట్రీయే కాదు, కార్పొరేట్ లో కూడా ఉంటుంది. ఏ ఫీల్డ్ లో ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అవి ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అవ్వడం మూలన ఏంటంటే మీకు పాష్ కమిటీస్ ఉంటాయి, ప్లస్ మీకు హెచ్ఆర్ ఉంటుంది, మీకు ఫస్ట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇస్తారు, మీరు వెళ్ళి ఎనానిమస్ గా కంప్లైంట్ చేయొచ్చు, యూ కెన్ బి ఏ విజిల్ బ్లోవర్ ఇన్ కార్పొరేట్, వాళ్ళు ఎనానిమస్ గా రియాక్షన్ తీసుకోవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ ఎవరికి పర్సనల్ కాదు కాబట్టి అది హెచ్ఆర్ కి కంప్లైంట్ చేయొచ్చు. సో దెర్ ఈస్ ఏ ఆర్గనైజ్డ్ సెక్టర్, నువ్వు చెయ్యొచ్చు, దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది. దానికి జనాలు భయపడి కొంచెం వెనకాడతారు, ఈజీగా ఇచ్చేరు, కేర్ఫుల్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. సో దీనికి ఒక హెచ్ఆర్ లేదు,
ఎవరు సిఇఓ, ఎవరు హ్యూమన్ రిసోర్సెస్ హెడ్, ఎవరు పాష్ కమిటీ, ఎవరిది. కమిటీస్ ఫామ్ అయినా కూడా కొందరు అంటారు వాళ్ళు కమిటీ ఫామ్ చేసేసుకుంటే అయిపోయిందా, వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు కమిటీ ఫామ్ చేసుకున్నారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు విమెన్ కమిటీ ఫామ్ చేశారు, వాళ్ళని నేను ఎందుకు ట్రస్ట్ చేస్తాను అంటారు. బికాస్ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఇంకోళ్ళు ఇంకో కమిటీ ఫామ్ చేసుకుంటారు, ఇంకోళ్ళు ఇంకో అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు, ఇంకోళ్ళు ఇంకో అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ ఇస్ వాలంటరీ, ఎవ్రీథింగ్ ఇస్ వాలంటరీ అండ్ దిస్ ఇస్ అన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. దీన్ని ఆర్గనైజ్డ్ చేసి వాట్ ఎ గవర్నమెంట్ కెన్ డూ ఫర్ ఇట్, హౌ ఎ గవర్నమెంట్ కెన్ participate in this by making this a little bit organized or having oka leadership undi aa leadership ki oka corporate laga oka posh committee ni vallu petti who do not have ఏమంటదని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే అప్పుడు వర్క్ అవుతుంది. లేకపోతే మీకు ఇండస్ట్రీలో అందుకని ఎక్కువ బయటపడుతూ ఉంటాయి, ర్యాండమ్ గా బయటపడతాయి ఇవన్నీ. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 24 క్రాఫ్ట్స్ కి అన్నిటికీ కూడా యూనియన్స్ ఉన్నాయి. యాక్టర్స్ కి అలాగే మా అని ఉంది. సో ఏదన్నా వచ్చినప్పుడు ఇలాంటి ఎవరి దగ్గర నుంచి ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా దానికి యాక్షన్ తీసుకోవటం, ముందుకు వచ్చి అలాంటి ఏర్పాటు ఎందుకని సినిమాలో ఇప్పుడు మా ఒకటేనా అండి, మా ఇస్ ఇట్ అఫీషియల్ ద ఓన్లీ వన్? దెర్ ఇస్ తెలంగాణ అసోసియేషన్ కమిటీ, దేర్ ఇస్ తెలంగాణ యాక్టర్స్ అసోసియేషన్ ఉంది, దేర్ ఇస్ ఇండస్ట్రీకి సంబంధించి మా ఉంది, తెలంగాణ యాక్టర్స్ అసోసియేషన్ ఉంది, డిఫరెంట్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి కదా. మా ఇస్ నాట్ ద ఓన్లీ అసోసియేషన్ కదా. సో మా ఇస్ నాట్ అన్ అఫీషియల్లీ ఎవరో అపాయింట్ చేసిన అసోసియేషన్ కాదు కదా, ఇట్ ఈస్ ఆల్సో ఎ వాలంటరీ ఆర్గనైజేషన్ కదా. కానీ అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు మాలో మెంబర్ అయితే మీకు ఏదన్నా తెలంగాణ అసోసియేషన్ యాక్టర్స్ అసోసియేషన్ కూడా అదే చెప్పారు, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు తీసుకెళ్ళండి, మేము చేంబర్ కి తీసుకెళ్లి డిస్కస్ చేస్తాము. సో ఎవ్రీ అసోసియేషన్ హ్యాస్ దోస్ రూల్స్ అండ్ బైలాస్. నేను దేంట్లోనూ కాలేదా? అంటే ఏదన్నా రేపు ప్రొడ్యూసర్స్ తోటి కానీ ఇంకొక విధంగా కానీ మీకు ఏదైనా సమస్య వస్తే రెమ్యూనరేషన్ విషయంలో కానీ ఇంకేదన్నా మిస్బిహేవియర్ విషయం మేము మీ తరపున దానికి సంబంధించి మాట్లాడి సెటిల్ చేయడానికి మాకు ఉంటది అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. ఐ అండర్స్టాండ్ ఇట్స్ లీగల్ గా వెళ్తుంది అని. సో ద థింగ్ ఇస్ మీకు ఎవరైనా సరే మీకు ఇస్తానన్న అమౌంట్ ఇవ్వకపోవటము లేదా సెట్స్ మీద మీకు ఎవరైనా సరే మిస్బిహేవ్ చేయటం ఇలాంటి జరిగినప్పుడు మీరు అందులో మెంబర్ కాకపోతే ఎవరికి కంప్లైంట్ చేస్తారు అనేది ఒకటి వాళ్ళు చెప్తారు. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేస్తాము, బట్ ఐ ఆల్సో వాంట్ టు సీ హౌ మెనీ కంప్లైంట్స్ హావ్ గాన్, ఎన్ని కంప్లైంట్స్ అయ్యాయి, ఎన్ని రిజాల్వ్ అయ్యాయి, అది ముఖ్యం కదా. అది తెలిస్తే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, అది బయట పెట్టాలి కదా, మరి ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. మాకు ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఇన్ని రిజాల్వ్ అయ్యాయి. రిజాల్వ్ ఎలా అయ్యాయి? ప్రొడ్యూసర్స్ తరఫున అయ్యాయా, యాక్టర్స్ తరఫున అయ్యాయా రిజాల్వ్? ఎవరికి రెజల్యూషన్ వచ్చింది? డిడ్ యాక్టర్స్ హ్యాపీ విత్ ద రెజల్యూషన్ ఆర్ అదర్స్ హ్యాపీ విత్? సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉంది అంటే నాలాంటి వాళ్ళకి వెళ్ళి అసోసియేషన్ లో డబ్బులు కట్టి మెంబర్ అవ్వాలని అనిపిస్తుంది. సో నాకు నమ్మకం కాదు, ట్రాన్స్పరెన్సీ. ఇట్స్ నాట్ అబౌట్ ట్రస్ట్, ఇట్స్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ ఉండాలంట. నేను ట్రస్ట్ గురించి మాట్లాడట్లేదు. ట్రస్ట్ అనగానే మళ్ళీ ఇండివిజువల్స్ ఉన్నాం, మేము మమ్మల్ని ట్రస్ట్ చేయరా అంటారు ఇండివిజువల్స్. నేను ఇండివిజువల్స్ గురించి మాట్లాడట్లేదు. అసోసియేషన్ లో ట్రాన్స్పరెన్సీ లేదు కదా. కనిపించిందా? ఐ మిస్సింగ్ సంథింగ్? ఇన్ని వచ్చే మాకు కంప్లైంట్స్, మేము ఇన్ని రిజాల్వ్ చేసాము అని ఎవరైనా చెప్పారా? అది ట్రాన్స్పరెంట్. మరి ట్రాన్స్పరెంట్ గా ఫిలిం ఛాంబర్ అంటే ఇఫ్ ఐ గో అండ్ అప్లై అండ్ సే ఈమెయిల్ పంపించి నేను హౌ మెనీ కంప్లైంట్స్ యూ హ్యావ్ అండ్ హౌ మెనీ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్ అనగానే ట్రాన్స్పరెంట్ గా నాకు రావాలి కదా. అనానిమస్ గా నేమ్స్ లేకపోయినా లిస్ట్ అయితే రావాలి కదా. సంథింగ్ అంటే నేను అనేది ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్, ఎంతసేపు అది కాంట్రవర్సీ అయినప్పుడు డిస్కషన్స్ వస్తాయి తప్ప ఇన్ జనరల్ ఏం జరుగుతుంది? కాంట్రవర్సీ అయినప్పుడు డిస్కషన్స్ వస్తే ఏమైతుంది? భయపడిపోతారు. అంటే మీరు కావాలని ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు కాబట్టి అందులో మెంబర్షిప్ అవసరం కనిపించలేదు. ఇప్పటిదాకా అవసరం కనిపించలేదు. మేబీ అవసరం కనిపించి ఈ అవసరాన్ని ఇది తీరుస్తుంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా అవుతా. నీడ్ రాలేదు, అవసరం కనిపించలేదు. అడిగారు కో యాక్టర్స్ గాని వీళ్ళందరూ కూడా ఉందా మీకు మెంబర్షిప్? డిస్కషన్స్ అయ్యాయి, అన్ని అయ్యాయి. నాకు అవసరం కనిపించలేదు. అంటే మోస్ట్లీ చాలా మంది ఇచ్చిన మెయిన్ పాయింట్ ఇస్ ఇన్సూరెన్స్ విచ్ ఐ హ్యావ్. నాకు ఇచ్చిన, నేను అందరిని అడిగాను. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనే చెప్పారు నాకు. అంతకు మించి అడ్వాంటేజ్ ఎవరు చెప్పలేదు. అడిగాను మీకు డబ్బులు ఇప్పించారా అయిపోతే అంటే డాక్యుమెంట్ ఉందా అని అడిగారు. నాకు డాక్యుమెంట్ లేదు. దట్ ఈస్ వాట్ ఇండస్ట్రీస్, దే విల్ నాట్ బి ఎనీ డాక్యుమెంట్. నాకు ప్రొడ్యూసర్ కి, ప్రొడ్యూసర్ లేదు ఆమె ఇంతకే ఒప్పుకుంది అంటారు, లేదు ఇంతకు ఒప్పుకున్నా అంటారు, అడ్జస్ట్ అయిపోండి తీసేసుకోండి అంటారు.
అంటే అందరికి ఉండవా అగ్రిమెంట్స్? కొంతమందికి ఉంటాయి. కొంతమందికి ఉంటాయి. ఓన్లీ బిగ్ కంపెనీ, వెరీ ఈవెన్ పెద్ద కంపెనీస్ కూడా ఎవరు పేపర్ మీద అగ్రిమెంట్స్ రాయట్లేదు. ఓకే. పెద్ద ప్రొడక్షన్స్ కూడా పేపర్ మీద అగ్రిమెంట్స్ ఇవ్వట్లేదు అసలు. ఓన్లీ నేను చూసి కార్పొరేట్ కంపెనీస్ ఇస్తున్నాయి. అమెజాన్, హాట్‌స్టార్ వాళ్ళు మాత్రమే అయితే వీళ్ళే ఇస్తున్నారు. వీళ్ళతోనే చేశాను నేను. వెన్ ఐ వర్క్ విత్ ఓటీటీ ఇస్ వెన్ ఐ హ్యాడ్ ఏ పేపర్ అగ్రిమెంట్. నేను ప్రొడక్షన్ కంపెనీస్ వేటికి నేను పేపర్ అగ్రిమెంట్ చేయలేదు. అవునా? అంత పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ అంత వర్బల్. ఓకే. మరి దానికి ఏంటి రేపు? ఎగ్జాక్ట్లీ, దానికి ఏంటి? ఎవరు ఏం చేస్తారు? మా మాత్రం ఏం చేయగలదు? ఏ అసోసియేషన్ మాత్రం ఏం చేయగలదు? అంటే ఫస్ట్ ముందర ఓన్లీ దే కెన్ ఆర్బిట్రేట్ చేయగలరు వాళ్ళు, మీడియేషన్ చేయగలరు, ఆర్బిట్రేషన్ చేయగలరు, మీడియేషన్ చేయగలరు. అంటే మీరు ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి అంటే ఇక్కడ ఆ ట్రాన్స్పరెన్సీ కనిపించాలి. ఇప్పుడు కొంతమందితో మాత్రమే అగ్రిమెంట్లు ఉంటాయి. లీడ్ యాక్టర్స్ పెద్ద పెద్దవాడు ఇక్కడ బాంబే నుంచి ఎగ్జాక్ట్లీ అక్కడైతే మాత్రమే ఉంటాయి. మిగతా వాళ్ళకి అయితే అసలు ఏమీ లేదు. వాళ్ళు ఇవ్వరు. సో నేను పెట్టుకోవాలి. నేను ఒకరిని పెట్టుకుని వాడికి నేను డబ్బులు ఇచ్చుకుని అగ్రిమెంట్లు చేయించి ఆ అగ్రిమెంట్ వాళ్ళకి పంపించి మీరు అగ్రిమెంట్లు చేస్తానంటే అబ్బా ఈమెతో ఎందుకు ఇట్లా ఇంకో దాన్ని తీసేసుకుందాం కదా, ఈ 4 రోజులు షూట్కి ఈమెతో అవసరం మనకి ఇవన్నీ అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అవునా కదా? వాళ్ళ నుంచి వస్తే ఓకే. అదే నేను ఒకరిని పెట్టుకుని లేదంటే నేను ఈ పేపర్ అగ్రిమెంట్స్ ఉంటే కానీ నేను చెయ్యను, దిస్ ఇస్ వాట్ వీ టాక్డ్, ప్లీజ్ సైన్ దిస్ అని అనుకోండి. ఈమెతో ఇవన్నీ అవసరం మనకి? ఇంకెవరు లేరా? ఉన్నారు సార్, ప్రతిదానికి లిస్ట్ ఉంటుంది కదా, టాప్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ప్రతి కాస్టింగ్ కి ఉంటుంది కదా. ఉన్నారండి 2 వాళ్ళు, వాళ్ళకి వెళ్ళిపోండి అంటారు. అంటే అజ్యూమ్ చేసుకుంటా దట్స్ ద డిస్కషన్ అని. నా ముందర జరిగిందని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ హౌ ఎనీవన్ విల్ డు. మనకెందుకు ఈ కాంప్లికేషన్స్ అని. సో వాళ్ళ నుంచి రావాలి అగ్రిమెంట్ అనేది. ఇలా మీలాగా ఆలోచిస్తున్న వాళ్ళు మీకు తారసపడ్డారా ఇక్కడ? చాలా మంది. ఓకే. మాలో కానీ తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కానీ మెంబర్స్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మెంబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కానీ ఇది ఇలా ఒక బోల్డ్ డెసిషన్ అనుకోవచ్చా దీన్ని? బోల్డ్ డెసిషన్ ఏముందండి? అవసరం రాలేదు. రేపు పొద్దున అవసరం వస్తే నేనే వెళ్ళి డబ్బులు కట్టి అయ్యి సార్ మీరు ఏం చేయగలరని అడుగుతా. దీంట్లో బోల్డ్ ఏముంది ఇంట్లో డెసిషన్? అక్కడ దాకా రాలేదంతే. అది లేకుండానే నడిచిపోతోంది. రేపు పొద్దున మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎవరో వచ్చి మనం బ్యాన్ చేయండి, మీ అసోసియేషన్ లో మెంబర్ కాదు, ఈవెన్ యాక్ట్ చేయని, ఇక్కడ కార్డు లేదన్నారు అనుకో, రేపు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అప్పుడు వెళ్ళి తప్పనిసరిగా కడతాను. ఆ డబ్బుల్లో 50% మీరు పే చేయండి నాకు ఆ మెంబర్షిప్ లో. అప్పుడు లేదు, అవసరం రాలేదు. అదే అంటే సాధారణ అంటే మళ్ళీ చాలా మంది భయపడుతుంటారు కదా. అంటే మనం అందులో మెంబర్షిప్ తీసుకోకపోతే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే వీడు ఎవరు మనకు సపోర్ట్ గా రారు. అదే ఒక యూనియన్ కింద, అసోసియేషన్ కింద ఉంటే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేస్తుంటారు కదా అని కొంచెం మస్ట్ బి అంటే డిపెండ్స్ ఆన్ మీ నీడ్ ని బట్టి. ఇప్పుడు నాకు అన్ఫార్చునేట్లీ ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ అన్న ఫీలింగ్ నాకు ప్రస్తుతానికి ఉంది కాబట్టి, నెవర్ సే నెవర్ అంటారు కదా, అలా ప్రస్తుతానికి నాకు ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి 10 ఏళ్ళు అలానే గడిచింది కాబట్టి నాకు అవసరం రాదు కాబట్టి అని అనుకుంటున్నా. కాబట్టి తర్వాత దాన్ని అవసరం పడుతుందా లేదా సరే. ఇప్పటికి ఏమైనా పైప్ లైన్ లో ఏమైనా మంచి క్యారెక్టర్లు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నానండి. సాయిధరం తేజ్ గారి సినిమా మొన్న అనౌన్స్ చేశారు కదా. అవును, నాకు కూడా తెలీదు, మర్చిపోయాను. SGT అన్నారు, నేను మర్చిపోయాను నేను కూడా దాని ఫుల్ ఫామ్, ఎందుకంటే రీసెంట్ గా అనౌన్స్ చేశారు. నాకు కూడా అవునండి. సిత్తరాల అట్లాగే వస్తుంది. సారీ తేజ, మొన్ననే అనౌన్స్ చేసావు, నాకు ఇంకా మైండ్ కి ఎక్కలేదు. ఏమనుకోక తేజ ప్లీజ్. మంచిది. అంటే ఒక ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అవును, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది చాలా రూరల్ టచ్ ఉన్నటువంటి ఆ సౌండ్ చాలా బాగుంది. దానిలో కూడా మీరు ఈయన బిందు అనుకుంటారు, అలా ఉంటాను నేను. అవునా? ఓకే. పక్క ఊరు. సో మీరు అన్నారు కదా అసలు గుర్తుపట్టమని, దానిలో కూడా ఎవడు గుర్తుపట్టాడు. దగ్గర నుంచి చూస్తే ఎక్కడో చూసినట్టుంది. సో అది ఇంకోటి బొమ్మరిల్లు భాస్కర్ గారి జాక్ మొన్న అనౌన్స్ చేసినట్టున్నారుగా, April 10th రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జాక్ సిద్ధు జనల్ గారి, దానిలో అది చేశాను. ఇంకా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాది శాంతి 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 అని మన జై 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 మలయాళం దాని రీమేక్ అది చేశాను. చాలా బాగా వచ్చింది. మంచి ఫనీగా, మంచి రోల్, అంటే ఫన్నీగా వచ్చింది. సినిమా మొత్తం ఫన్నీగా ఉంటుంది. అందరిది ఒక టింజ్ ఆఫ్ ఇది ఉంటుంది దానికి. నాది అంటే కొంచెం తరుణ్ భాస్కర్ స్టైల్ మనకు తెలుసు కాబట్టి. తరుణ్ భాస్కర్ ఇస్ నాట్ ద డైరెక్టర్, హీస్ ద హీరో.
రైట్ రైట్. హీఈస్ నాట్ ద డైరెక్టర్, హీస్ ద హీరో ఇన్ దట్. Okay. హీ హాజన్ డైరెక్టెడ్ ఇట్ ఆర్ రిటర్న్ ఇట్. సీరియస్ సినిమా అయితే కాదు కదా. సీరియస్ సినిమా కాదు. అవును. జై 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 కూడా ఫనీగానే ఉంటుంది కదా. అదేలే. సో ఇంకా ఇంకేంటి, ఇంకా మధుర శ్రీధర్ గారి సినిమా ఒకటి చేశాను, ఇంకొక వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను. మన ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఓకే. ఐ థింక్ సో. ఇంకా నాకు గుర్తుకు రావట్లేదు రిలీజ్ కే ఉన్నాయో. షూటింగ్ మాత్రం ఇప్పుడు 2 చేస్తున్నాను. ఓకే. 2 మూవీస్ షూట్ చేస్తున్నాను ఇప్పుడు. పెద్ద సినిమాలు ఏమైనా ఉన్నాయా? అదే సాయిధరం తేజ్ సినిమా, బొమ్మరిల్లు భాస్కర్ గారిది. ఈ 2 మాత్రం. అవి 2 పెద్దవి. ఓకే. కానీ బొమ్మరిల్లు భాస్కర్ నుంచి అలాంటి ఒక టైటిల్ తోటి సినిమా సాధారణంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆ టైటిల్ కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆయన టైటిల్ అన్నిటికీ మీనింగ్ ఉంటుంది, మనకు తెలుసు కదా విషయం. అసలు ఇట్స్ సో అమేజింగ్ కదా. ఆయన ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అయింది నాకు ఎంత ఇష్టం ఆయనతో ఎంతసేపు ఒక గంట డిస్కస్ చేసి ఆయన పాత సినిమాలన్నీ. ద బెస్ట్ థింగ్ ఇస్ మనం చిన్నప్పుడు చూసిన సినిమాలు బాగా నచ్చినవి, బాగా ఇదున్నవి, ఆ డైరెక్టర్ ని కలిసి డైరెక్టర్ పని చేసినప్పుడు గంట సేపు కూర్చుని వేరే సినిమాలు డిస్కస్ చేస్తుంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. సో ఆయనతో నాకు ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. ఆయన ఒపీనియన్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి ఆయన సినిమాల మీద డిస్కస్ చేయడానికి. సో దీనికి కూడా ఆ పేరుకి ఒక మంచి, అంటే మీ టేస్ట్ తగ్గట్టుగా అతను కూడా కొంచెం మ్యాచ్ అయ్యే ఉండొచ్చేమో. ఆ టేస్ట్ ఉంది కదా. సిద్ధు అబ్బాయితో చేయడం ఎలా అనిపి? నేను సిద్ధుతో చేయలేదా? కాంబినేషన్ లేవా? కాంబినేషన్ లేదు. ఓకే. అయితే ఇంట్రెస్టింగ్. కానీ సిద్ధు తెలుసు కదా, సిద్ధు వాళ్ళ అన్నతో చేసా కదా. అవును. సిద్ధుతో చేస్తే కూడా అలానే ఉంటుంది. ట్రస్ట్ మీ, అలానే ఉంటారు ఇద్దరు. బయట కూడా అలానే ఉంటారు. ఆ బబుల్ గమ్ లో ఎలా ఉన్నారో ఆయన బయట అలానే ఉంటారు. ఇద్దరు అలానే మాట్లాడతారు బయట కూడా. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు చేయట్లేదు, వాళ్ళ పర్సనాలిటీలే అంతా. అందులో వాళ్ళ అన్నయ్య అయితే మరీను. అవునా? చైతన్య జొన్నలగడ్డ. చైతన్య అవును. ఫన్ పీపుల్. అప్పుడు దాకా అతను ఎవరో కూడా తెలియదు. అవును, మాట్లాడగానే అందరికి డౌట్ వచ్చి ఉంటుంది, డీజే టిల్లులా మాట్లాడుతున్నాడు అనుకున్నా. ఆ మనిషి అలానే మాట్లాడతాడు బయట కూడా. సో బాగా వర్కౌట్ అయ్యేది మా ఇద్దరికి. బయట కొట్టేసుకునే వాళ్ళం మేము. ఆన్లైన్ కెమెరా ముందు తక్కువ, కెమెరా బయటతో ఎక్కువ. సో బిందు గారు, ఇప్పటి వరకు కూడా మీరు చేసిన వాటిలో మీ మనసుకు నచ్చినటువంటి ఒక రోలు అంటే సింగిల్ ఏది పిక్ చేస్తారు? కష్టం. మిమ్మల్ని ఒక నటిగా సాటిస్ఫై చేసినటువంటి? రాళ్లలో నీరు. అవునా? ఓకే. ఇండిపెండెంట్ ఫిలిం, కిరణ్మయి ఇంద్రగంటి గారు చేసింది. ఓకే. అది ఎక్కడ లభిస్తుంది? ఆవిడని అడగండి. బయట అక్కడ యూట్యూబ్ లో కూడా లేదా? అది ఎక్కడ ఓటీటీలో గానీ? ఆవిడని అడగండి. ఆల్ రైట్స్ ఆవిడకే ఉన్నాయి. ఓకే, తప్పకుండా. ఎందుకంటే ప్లీజ్ డూ ఆస్క్. తొందరలోనే ఈయన కూడా కలుస్తాడు కాబట్టి, ఇంద్రగంటి మోహన్ కూడా ఈ మధ్య వాళ్ళు అంటే వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కదా, ఒక లిటరీ ఫ్యామిలీ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఐడియా ఉంది? తెలుసండి. ఆయన పేరు మీద అవార్డులు కూడా అవార్డులు ఇస్తుంటారు. లిరిసిస్ట్, బాగా రాస్తారు ఆయన. మా రాళ్లలో నీళ్ళలో ఆయన రాసిన లాస్ట్ సాంగ్ మా సినిమాలోనే ఉంది. అవునా? ఆయన పాట రాశారు. ఓకే ఓకే. సో బ్యూటిఫుల్. చాలా అంటే ఆయన ఎన్ని రాశారు అసలు? ఎక్కువ ఏమి రాయలేదు ఆయన. ఏమి ఈయన కోసం రాశాడు అనుకుంటా ఎప్పుడేమన్నా. అదే రాళ్లలో నీళ్ళలో రాసిన పాట, ఐ థింక్ ఇట్ ఈస్ ద లాస్ట్ సాంగ్. బ్యూటిఫుల్ గా ఉంటాయి లిరిక్స్ దాంట్లో, చాలా అందంగా ఉంటాయి. సో మనకి ఆడియన్స్ కి తెలిసింది చెప్పాలి అంటే మాత్రం నా ఫేవరెట్ పరువు వెబ్ సిరీస్. పరువు వెబ్ సిరీస్ లో రాధా అనే క్యారెక్టర్ చేశాను. చాలా చాలా సాటిస్ఫాక్షన్. రూరల్ క్యారెక్టర్ కదా అది? పరువులో రూరల్ అంటే రూరల్ కాదు, గుంటూరు విజయవాడ. అవును. టౌన్ క్యారెక్టర్, టౌన్ క్యారెక్టర్. థ్రిల్లర్ అది. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వస్తా అమ్మాయి. ఇట్స్ థ్రిల్లర్. నివేత పెత్రాజు. చూడండి ఛాన్స్ దొరికినప్పుడు. మీకు అంత పెద్ద సిరీస్ చూసే ఛాన్స్ దొరకదేమో. లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. యాక్చువల్గా 3 ఎపిసోడ్స్ చూశాను నేను. లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేశాను. అంటే ఇప్పుడు చాలా స్టఫ్ వస్తుంది కదా, ఈ లోపల నాకు ఇంకా వేరేది. ఐ అండర్స్టాండ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సిట్ ఫర్ సో లాంగ్. కంటిన్యూస్ గా చూడాలి. ఒకసారి బ్రేక్ వచ్చేసిందంటే మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ ఏం జరిగింది అని ఆలోచించడం కష్టం. ఇలాంటివి ఒకడు చచ్చిపోతాడు, ఆయన ఏమో డిక్కులో పెట్టుకొని ట్రావెల్ చేస్తాడు. చాలా హిట్ అయింది అది. నాకు చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది. బయట కూడా చాలా మంది మీరు పరుగులో చేశారు కదా అంటే జనాలు గుర్తుపడడం మొదలెట్టారు.
నాగబాబు గారు కూడా చేశారు అందులో. చాలా మంది జనాలు గుర్తుపడ్డం మొదలెట్టారు. ఎక్కడికి వెళ్ళినా మీరు పరువులో ఉన్నారు కదా, మీరు పరువులో ఉన్నారు కదా. దానిలో ఏంటంటే నా క్యారెక్టర్ కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది. ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒకలాగా అనిపిస్తుంది, అరే ఇదేంటి ఈ అమ్మాయి వెరైటీగా ఉంది, నేను చూసిన దాంట్లో మీ క్యారెక్టర్ స్టార్ట్ అయింది, వెరైటీగా ఉన్న తర్వాత ఇంకో సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్ కనిపిస్తుంది, తర్వాత ఇంకో దీనికి వెళ్తుంది, ఒక ఆర్క్ ఉంటుంది. చాలా బాగా రాశారు ఆయన. అండ్ ద రైటర్ హ్యాడ్ టోల్డ్ మీ దట్ ఆ క్యారెక్టర్ రాసేటప్పుడు నన్ను తీసుకుందామని నన్ను దృష్టిలో పెట్టుకుని రాశారన్నారు. దట్ వాజ్ ఈవెన్ మోర్ ఎ ప్రివిలేజ్, దట్ ఇట్ వాజ్ అమేజింగ్. నన్ను దృష్టిలో పెట్టుకుని రాశారన్నారు. ప్లస్ మీరు ఎలా చేస్తారో అలా చేయండి, మీ ట్విస్ట్ ఇవ్వండి ఆ క్యారెక్టర్ కి అన్నాడు. సో అంత అవకాశాలు ప్రతి యాక్టర్ కి దొరకదు కదా, అంత ఆపర్చునిటీ ఎక్కడ దొరుకుతుంది? అతను అది అనటము, నేను ఇవ్వటము, ప్లస్ నేను ఇచ్చిన ట్విస్ట్ వేరే వాళ్ళకి నచ్చటము, ఆడియన్స్ అప్రిషియేట్ చేయటము, ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్ ఫర్ దట్. ఇంతకీ బిందు గారు సినిమా ఇండస్ట్రీలో స్నేహితుల్ని ఏమైనా సంపాదించుకోగలిగారా? అయ్యో చాలా మంది అండి, వండర్ఫుల్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు టు స్టార్ట్ విత్ రీసెంట్ గా అదేంటి పుష్పలో శ్రీవల్లి అమ్మ చేసిన బాలా గారు, ఆవిడ ఇక్కడే ఉంటారు మా ఇంటి దగ్గరే. ఆవిడ చాలా చక్కగా చాలా దగ్గర అయిపోయారు. ఇంకా అంతకు ముందు అదేంటి రవివర్మ ఈజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్, శ్రీకాంత్ అయ్యంగారు ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్, మన చైతన్య నాకు బాగా క్లోజ్. ఆయన ఐ థింక్ ఆయన అందరితో క్లోజ్ ఏమో, అందరూ ఇలానే చెప్పుకుంటూ ఉంటారేమో ఆయన గురించి. కాదు, మా ఫ్రెండ్షిప్ లో ఇంకోటి కూడా ఉంది, తర్వాత చెప్తారు. ఇక్కడ నాకు తెలుసు యాంగిల్ ఏదో, నాకు తెలుసు యాంగిల్ ఏదో, నాకు బాగా తెలుసు. శ్రీకాంత్ అన్నాక మరి యాంగిల్ లేకుండా ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. ఓకే, ఫోన్ లేదు, మాట్లాడదాం తర్వాత. సో శ్రీకాంత్ బర్త్డేస్ కి వెళ్లాల్సి వస్తుంది. శ్రీకాంత్ ఇస్ లైక్ ఇస్ అ బ్రిలియంట్ గై. శ్రీకాంత్ అయ్యంగారు, రవివర్మ, యా డెఫినెట్లీ. కానీ నాకు సెట్ లో కదా ఆయన అమరం అఖిలం ప్రేమతో కలిశారు. తనకి ఎక్కువ అడవుల్లో ఉండటం ఎక్కువ ఇష్టం. తనకి మనుషులకు మనకు కనిపించేది వేరు, ఆయన భరించే మనుషులు ఇంకో ప్రపంచంలో ఆయన భరించే మనుషులు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఆయన అక్కడే ప్రిఫర్ చేస్తారు. బట్ హీఈస్ ఎ వండర్ఫుల్ కంపెనీ. అంతేకాకుండా ఆయన నాకు కూర్చోపెట్టి పార్థాయ చేస్తూ ఉంటారు, నేను ఇలా పెట్టుకుని అంటుంటా అన్నమాట. So that's Srikanth for me. చైతన్య, మన చైతన్య కృష్ణ హీరో, చైతన్య కృష్ణ, రవివర్మ, జయశ్రీ రచకొండ గారు, అప్పాజీ గారు. ఆబ్వియస్లీ నేను యాక్ట్ చేసిన ప్రతి సెట్ లో అంబరీష్ గారు, అప్పాజీ అన్నారు కదా, అంబరీష్ గారు. సో మన యాక్ట్ చేసిన ఎవరితో యాక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నేను చాలా ఫ్రెండ్లీ అయిపోతాను. కొందరు ఎక్కువ ఫ్రెండ్స్ అవుతాం, బికాస్ వీ హ్యావ్ ద సేమ్ వేవ్ లెన్స్, కలుస్తాయి, అన్ని కలుస్తాయి కాబట్టి. సో నాకు అర్థమైంది ఇప్పుడు. ఓకే, మీరు చెప్పిన పేర్ల ప్రకారం చూసుకుంటే ఓకే, ఇదన్నమాట బిందు మంచి స్నేహశీలి అనేది నాకు కూడా అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు. మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో మీ లైఫ్లో మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, వర్సటాలిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ చేయాలని, అవి రావాలని చెప్పి, అంటే మీ ఆకలి తీరాలి, నటిగా ఆకలి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అప్రిసియేషన్ ఫర్ మీరు గుర్తించినందుకు చాలా థ్యాంక్స్.